వాళ్ళని బెదిరించే సమయంలో బట్టలను ఇప్పమని చెప్తుంది. సోషల్ వెబ్సైట్స్ నుంచి లేడీస్ టార్గెట్ గా రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. In Cyberabad police, we believe your safety is our concern. దుబాయ్కి వెళ్తారు ఉద్యోగాలకి, అక్కడి నుంచి వాళ్ళని థైలాండ్ లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్తారు. దెన్ అక్రాస్ ద రివర్ ఇల్లీగలీ దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు మయన్మార్. సైబరాబాద్ కమిషనరేట్ లో ఒక డెడికేటెడ్ డీసీపీ అవసరం మనకి. టోటల్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వచ్చేటప్పటికి ఈ ఇయర్ లో 12,000 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, మీరు హ్యాండిల్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుందా? మేమందరం మఫ్తీలో ఉంటాం. అంటే లాఠీ పట్టుకుని ఉంటారు అంటారా మీరు? మేము అసలు లాఠీలు పట్టుకోము, యూనిఫామ్ లో కూడా మేము కనపడము. ఫస్ట్ లేయర్ ఇన్వెస్టిగేషన్కి 5 స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ 5 బ్యాంక్ అకౌంట్లు, ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, రాజస్థాన్ ఉంటుంది, ఇంకోటి కేరళ ఉంటుంది. సో మేము కంటిన్యూస్గా అట్లా మా టీమ్స్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తాం. క్రిమినల్ మైండ్ సెట్ మీ మీద ఎలా ప్రయోగిస్తుంది? ఫైనాన్షియల్ లాస్ కన్నా ఎక్కువ నేను నా చేతులతోటి నేను ఇచ్చాను, నేను మోసపోయాను అన్న ట్రామా ఏదైతే ఆ ఉందో, భావన ఏదైతే ఉంటుందో అది బాగా ఎక్కువ ఒక మనిషిని డిస్టర్బ్ చేస్తుంది. సైబర్ క్రైమ్ గురించి తర్వాత గోల్డెన్ అవర్ అని చెప్తాం, దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ ఐ సెడ్, వి డూ అ ట్రెండ్ అనాలిసిస్. మా దగ్గర ఒక క్రైమ్ ఓఎస్ టూల్ అని చెప్పేసి ఉంది, సంథింగ్ దట్ తెలంగాణ పోలీస్ ఇస్ వెరీ ప్రౌడ్ ఆఫ్. మీరు బాగా ఇంపాక్ట్ఫుల్ ఒక ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసిందో అట్లాంటి కేసు ఏమైనా తీసుకుని మనం డీప్ డైవ్ చేయాలి. హలో విద్యార్థులు, హౌ ఇస్ ఎవ్రీబడి? మనం ఇప్పుడు దాకా రకరకాల ఎపిసోడ్లో కార్పొరేట్ క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ ఇట్లా ఎన్నో డిస్కస్ చేసుకున్నాం. కానీ మన చుట్టుపక్కల ఇప్పుడున్న సొసైటీలో దారుణంగా మోసపోతున్నాం మనం. అవన్నీ చూసి ఒక్కసారి మనం నిజంగా రోజు ఈ క్రైమ్తో డీల్ చేసే వ్యక్తిని తీసుకొస్తే చాలా బాగుంటుందని మన డీసీపీ గారు శ్రీబాల గారిని తీసుకొచ్చాం మనం సైబర్ క్రైమ్స్ మీద ఫోకస్ చేయడానికి. డీటెయిల్డ్గా ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎట్లా జరుగుతుంది, మనం ఎట్లా విక్టిమ్ అవుతాం, అయినప్పుడు ఏది చేస్తే బాగుంటుంది, తొందరగా ఎప్పుడు రిపోర్ట్ చేస్తే ఆ గోల్డెన్ అవర్లో ఎందుకు మనకి అది చాలా బెనిఫిట్ అవుతుంది, ఇట్లా ప్రతి ఒక్క విషయం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇది అందరికీ చూపించండి, చూడండి మీరు కూడా. ఇది మీ ఫ్యామిలీస్ని అందరినీ బాగా సేఫ్గా ఉంచుతుంది. తప్పకుండా చూడండి ఇది. నమస్కారం అండి శ్రీబాల గారు, డీసీపీ గారు. థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఇప్పుడు మనం తెలంగాణ ప్రజల్ని తీవ్రంగా వేధిస్తున్న సైబర్ క్రైమ్ సంబంధించిన విశేషాలు, స్టాటిస్టిక్స్, సైబరాబాద్ కమిషనరేట్లో మీ పొజిషను, మీ టీము, వీటిలన్నిటి గురించి మాట్లాడుకుంటాం. ముందుగా అసలు మనకి సైబరాబాద్ కమిషనరేట్లో ఒక డెడికేటెడ్ పొజిషన్ ఉందా? ఒక డీసీపీ అవసరం మనకి? మీ టీం గురించి, వీటి గురించి చెప్పండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. అండ్ ఎస్, సైబరాబాద్లో సైబర్ క్రైమ్స్ అన్నది చాలా హెవీ వాల్యూమ్లో రిపోర్ట్ అవుతున్నాయి. అండ్ రియలైజింగ్ దిస్ ఇన్ 2010 సైబరాబాద్లో సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్స్ ఆల్ దీస్ కేసెస్ వేర్ ఫైనాన్షియల్ లాస్ 50,000 పైన ఏదైతే కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దగ్గర రిపోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఆల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో రిపోర్ట్ అయిన కేసెస్ కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాము. వీ హ్యావ్ అ గుడ్ కోఆర్డినేషన్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్ అదర్ స్టేక్ హోల్డర్స్, అండ్ దాట్ ఈస్ వై యూ హ్యావ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ అ డీసీపీ హెడింగ్ ద సైబర్ క్రైమ్స్ యూనిట్. ఇది ఒక స్పెషలైజ్డ్ వింగ్. అండ్ సైబర్ క్రైమ్స్కి డిటెక్షన్కి కానీ ఇన్వెస్టిగేషన్కి ఒక సెపరేట్ స్కిల్ సెట్ కావాలి. మామూలు ట్రెడిషనల్ క్రైమ్కి నేను సైబర్ క్రైమ్స్కి నేను డిఫరెంట్ స్కిల్ సెట్ అవసరం ఉంటుంది. వీఆర్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్, దెన్ మాలో యాక్యుమెన్ ఉన్న వాళ్ళని సైబర్ క్రైమ్స్కి వచ్చేసి వీ డూ దిస్ సైబర్ క్రైమ్స్ వర్క్ అనమాట. మ్యామ్, ఇప్పుడు మన సైబరాబాద్ డివిజన్లో మీరు ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నారో నాకు కొన్ని స్టాట్స్ చెప్తారా? సో బేసికలీ సైబరాబాద్ కమిషనరేట్కి వచ్చేటప్పటికి సైబర్ క్రైమ్స్ తాలూకా వీ హ్యావ్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్. అండ్ me being the DCP cyber crimes, I head the cyber crimes police station, and I also monitor cases in all the local police stations. ఏదైతే మన లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా సైబర్ క్రైమ్స్ రిజిస్టర్ అవుతాయి. అంటే సైబరాబాద్ జ్యూరిస్డిక్షన్ కమిషనరేట్. సో ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఏదైతే మనకి మాకు స్లాబ్ ఏంటంటే ఎనీథింగ్ లెస్ దెన్ 50,000 ఏదైతే ఉందో ఆ కేసెస్ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో రిజిస్టర్ అవుతాయి. వేరే ఏవైతే ఉన్నాయో మోర్ దెన్ 50,000 అప్ టు 3 crores మా దగ్గర రిజిస్టర్ అవుతాయి అనమాట మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో. మిగిలినవి దానికన్నా ఎక్కువ ఉంటే సిఎస్బికి వెళ్ళిపోతుంది. సో డిపెండింగ్ ఆన్ ది స్లాబ్ వీ హ్యావ్ స్టాట్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు CCPS, విచ్ ఐ డైరెక్ట్లీ మానిటర్,
దాంట్లో వచ్చేసేటప్పటికి ఈ ఇయర్ మనకి సైబర్ క్రైమ్స్ ఆర్ అరౌండ్ 9,000 రిపోర్టెడ్. దట్ ఈస్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద 50,000 to 2 crores కేసెస్. మీరు చూసే బ్రాకెట్ మొత్తం తీసుకుంటున్నారు. మళ్ళనేమో లోకల్ పోలీస్ స్టేషన్స్ లా అండ్ ఆర్డర్ ఏవైతే ఉన్నాయో అవి అరౌండ్ ఒక 3,000 ఉంటాయి. సో టోటల్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వచ్చేటప్పటికి ఈ ఇయర్లో మనకి 12,000 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. అండ్ ఈ రిపోర్టింగ్ ఎలా ఉంటుందంటే దే బేస్డ్ ఆన్ 2 డిఫరెంట్ ఇదనమాట. మనకి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ నుంచి పెటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. మన దగ్గరికి కంప్లైంట్స్ వచ్చి ఏవైతే రిజిస్టర్ చేస్తారో కంప్లైంట్స్ ఇస్తారో అవి డైరెక్ట్గా రిజిస్టర్ చేస్తాం. సో ఇవన్నీ కలుపుకుంటే మన దగ్గర యాజ్ ఆన్ డేట్ till end of November in 2024 we have around 12,000 cases reported in cyber crimes. ఒక అందాజాగా మనం స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ మీ జోన్లోంచి హైదరాబాద్ పరిధి చుట్టుపక్కల జియోగ్రఫిక్గా చూస్తే 3-4 రెట్లు ఎక్కువ ఉంటాయంటారా? మన రంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ జిల్లా కానీ కమిషనరేట్ కాకుండా. అంటే ఇప్పుడు చూడండి సైబరాబాద్లో మన దగ్గర ఆల్మోస్ట్ 12,000 కేసెస్ ఉన్నాయి. అదే మీరు హైదరాబాద్ చూసారనుకోండి దే హ్యావ్ అరౌండ్ 3,000 ప్లస్ కేసెస్. రాచకొండ హ్యాస్ అరౌండ్ 1,500 అండ్ ఇక్కడ స్లాబ్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ ద లైక్ we are registering cases where the amount of loss is more than 50,000. అక్కడ రాచకొండలో 1.5 lakhs పైన కేసెస్ రిజిస్టర్ అవుతాయి. సో ఆ స్లాబ్స్ డిఫరెంట్ ఉండడం వల్ల వేరియేషన్ ఉంటుంది. ఓకే, అట్లా చూసుకుంటే లైక్ యూ సెడ్ ఐ థింక్ in Rangareddy probably maximum of course like I said in fact Cyberabad lo registration is the highest among the highest in the country only. So I think it should be around that much twice. ఓకే మ్యామ్, నెక్స్ట్ ఇంకొక డబుల్ క్లిక్ చేస్తే మనం ఈ 9,000 కేసులు ఏదైతే మీరు చెప్పారో నాకు ఆ 9,000ని మనం ముక్కల కింద విడగొడితే 4-5 బ్రాడ్ క్లాసిఫికేషన్ చెప్పండి మ్యామ్. సో మనం ఎంఓ వైస్ చూస్తే అండి లైక్ ఈ 2024 కేసెస్ తీసుకుని ఎంఓ వైస్ చూసుకుంటే మనకి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ యువర్ పార్ట్ టైమ్ జాబ్ ఫ్రాడ్స్. సో పార్ట్ టైమ్ జాబ్స్ అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఏవైతే ఈ ఎంఓ ఉందో దాంట్లో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఇందులో అమౌంట్ లాస్ట్ పర్ విక్టిమ్ క్యాన్ బి లెస్ బట్ ద వాల్యూమ్ ఇస్ మచ్ మోర్. సో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేసి ఇది అవుతుంది ఫస్ట్. తర్వాత సెకండ్ వచ్చేసి సెకండ్ బిగ్గెస్ట్ వన్ ఇస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. ట్రేడింగ్ ఏదైతే ఉందో ట్రేడింగ్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఉన్నాయో దాట్ వుడ్ బి ద సెకండ్ లార్జెస్ట్. అండ్ థర్డ్ వన్ వుడ్ బి యువర్ డిజిటల్ అరెస్ట్ కేసెస్. ఈ మధ్య కాలంలో ఏదైతే సెన్సేషనల్ మనకి ఎక్కువ నంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయో సో దాట్ వుడ్ బి లైక్ అరౌండ్ 1,000 కేసెస్ నౌ డిజిటల్ అరెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మిషింగ్ అని ఉంటుంది. సో స్మిషింగ్లో రకరకాల బ్రాకెట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి జాయిన్ అవుతాయి. It's like many MOs put together would be your smishing. So that would be around your another big MO. స్మిషింగ్ వర్డ్ కొద్దిగా కన్ఫ్యూజ్ మేడం, కొద్దిగా ఎలాబరేట్ చేస్తారా స్మిషింగ్ మీద నాకు? Smishing is SMS based. సో SMS బేస్డ్ ఫిషింగ్ మీరు స్మిషింగ్ అంటాం. సో దట్ ఈస్ వేర్ వి అండ్ దాంట్లో మేము ఇంకా కొన్ని ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని మా దగ్గర మేము ఎలా దానిని వాడుకుంటున్నాము అంటే మాకు ఎన్సీఆర్పి కొన్ని డెఫినేషన్స్ ఇవి ఉన్నాయన్నమాట. సో దాని ప్రకారం మెనీ డిపెండ్స్ ఆన్ అస్ వాట్ వీ వాంట్ టు కన్సిడర్. సో కొన్నిట్లో ఫర్ ఇన్స్టెన్స్ ఆయన ఏమీ చేయలేదు, ఎటువంటి హర్కత్ కూడా చేయలేదు, కానీ నా అమౌంట్ లాస్ అయిపోయిందని చెప్పి రిపోర్ట్ చేస్తారు. దానిని మళ్ళీ మేము స్మిషింగ్లోనే యాడ్ చేస్తాం. సో దట్ ఈస్ వై ఐమ్ సేయింగ్ దో ఇన్ నంబర్స్ స్మిషింగ్ ఇస్ అమాంగ్ ది టాప్ 4 బట్ స్టిల్ బికాస్ మెనీ డిఫరెంట్ ఎమోస్. కేవైసీ అని చెప్పేసి కేవైసీ ఫ్రాడ్స్ ఉన్నాయి. తర్వాత ఏదో మీకు రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి స్మిషింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక SMS వస్తుంది, దాని తర్వాత యూ గెట్ అ వాయిస్ కాల్. సో ఇట్ స్టార్ట్స్ విత్ అన్ SMS. And that's why we put everything in the smishing bracket and that is why we have more numbers in smishing. అంటే మనం అటాకర్ SMS తో స్టార్ట్ చేస్తాడు కాబట్టి అటాకర్ మీరు దాని బేస్ మీద క్లాసిఫై చేసుకుని స్మిషింగ్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో మేము ఆ MO వైస్ క్లాసిఫికేషన్ చేస్తే దెన్ వీ హ్యావ్ అ ట్రెండ్ అనాలిసిస్ అండ్ దెన్ అకార్డింగ్లీ వీ కెన్ గో ఫర్ అవర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఆల్ దీస్ థింగ్స్ డిపెండ్ ఆన్ అవర్ ట్రెండ్ అనాలిసిస్. మీరు ఇప్పుడు మళ్ళీ నాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని ఇంకో టిడ్బిట్ అందించారు, నాకు హుక్ ఇచ్చారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఎందుకు అవుతుంది మేడం? అది పాఠాలు చెప్పేవాళ్ళు లేకపోతే మాలాంటి వాళ్ళు యూట్యూబ్లు చేసుకునే వాళ్ళు మేము చెప్పాలి కానీ. అంటే మై ట్యాగ్ లైన్, నేను ఐ బీన్ ఇన్ సైబర్ క్రైమ్స్ ఫర్ అబౌట్ 4 months నా. అండ్ ఇన్ దిస్ 4 months వాట్ ఎవర్ లెర్నింగ్ ఐ లెర్న్, నేను నేర్చుకున్నది ఏంటి అని చెప్తే నేను ఒక లైన్లో చెప్పాలి అంటే అవేర్నెస్ ఇస్ ద యాంటీడోట్ అంటాను నేను. అవేర్నెస్ ఇస్ ద యాంటీడోట్. సో ఫర్ అస్ ఇన్ పోలీస్ మాకు డిటెక్షన్ ఎంత ఇంపార్టెంటో ప్రివెన్షన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రివెన్షన్ ఈజ్ అవేర్నెస్. అండ్ దట్ ఈస్ వై మాకు అవేర్నెస్ ఎక్కువ అయ్యి మేము ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తే మాకు లెసర్ నెంబర్ ఆఫ్ విక్టిమ్స్ ఉంటే మాకు ఆటోమేటిక్గా ఇట్ షోస్ రిపర్కషన్స్లో మాకు లెసర్ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి.
And that way we are able to have a safe digital space. సో మీ ఇంకొద్దిగా డీప్‌కి వెళ్దాం మేము అవేర్‌నెస్‌లో. వాట్ వుడ్ దట్ ఎంటైల్? మీరు దాంట్లో ఏం చేస్తారు అసలు? అవేర్‌నెస్ అంటే మీరు కాలనీస్‌లోకెళ్తారా? స్కూల్లోకెళ్తారా? ఏం కాంటెంట్ చెప్తారు? ఏం అడ్వైస్ చేస్తారు మీరు? సో మాకు బేసికలీ అవేర్నెస్ గురించి వీ హ్యావ్ నౌ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ ప్రాజెక్ట్ ప్రొటెక్ట్. Now, హుహు. protect is an acronym. So, this is about preventing risks online through education, collaboration, and training. PROTECT. Right? So, ఇందులో education, collaboration, training are the crux. ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. కొలాబరేషన్ ఇస్ వై ఐఎమ్ విత్ యూ రైట్ నౌ. వీఆర్ కొలాబరేటింగ్ విత్ ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ సో దట్ వీ క్యాన్ రీచ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ ట్రైనింగ్కి వచ్చేటప్పటికి వీఆర్ ట్రైనింగ్ అవర్ ఓన్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ హూ విల్ డూ సమ్ అవేర్నెస్ అనమాట. అయితే లైక్ ఐ సెడ్ ఎడ్యుకేషన్ గురించి వీఆర్ డూయింగ్ మాస్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఇన్ దిస్ వీక్ ఇన్ డిసెంబర్. హుహు. సో మేము దీనిని ఎట్లా చేస్తాము అంటే లైక్ ఐ సెడ్ వి డూ అ ట్రెండ్ అనాలిసిస్. మా దగ్గర ఒక క్రైమ్ ఓఎస్ టూల్ అని చెప్పేసి ఉంది, which is something that Telangana police is very proud of. హుహు. And in fact, recently we have won this DSCI award for excellence in capacity building of law enforcement agencies just a couple of days ago. అయితే దాంట్లో ఏంటంటే ఈ ఓఎస్ టూల్లో మాది మొత్తం డాటా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని ఇట్ విల్ త్రో అప్. సపోజ్ ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి, డిజిటల్ అరెస్ట్లో విక్టిమ్స్ ఎవరు, మనం విక్టిమ్ ప్రొఫైలింగ్ చేస్తాం. అవును. విక్టిమ్ ప్రొఫైలింగ్ చేసినప్పుడు ఏ ఏజ్ గ్రూప్ విక్టిమ్స్ ఉన్నారు. సో మోస్ట్లీ మేము డిజిటల్ అరెస్ట్కి వచ్చేటప్పటికి చూసేటప్పటికి ఈ ఎక్కడ ఎక్కువ మంది విక్టిమైజ్ అవుతున్నారు అంటే బేసికలీ ఇట్స్ ది ఎల్డర్లీ ఉంటారు, హుహు. రిటైర్డ్ పీపుల్ ఉంటారు. ఆల్ దర్ లైఫ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజిటల్ అరెస్ట్ తాలూకా కేసెస్లో పోగొట్టుకుంటున్నారు. అదే మీరు ట్రేడింగ్ ఫ్రాడ్స్ చూసారనుకోండి, యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆర్ యువర్ ఐటీ ఎంప్లాయీస్. దే ఆర్ ఇన్ their 30s, around their 30s. సో ఈ విక్టిమ్ ప్రొఫైలింగ్ చూస్తాం. అగైన్ వీ నో దట్ సర్టన్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఓన్లీ విమెన్ ఆర్ విక్టిమ్స్. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ కేస్కి, ఒక్కొక్క ఎంఓకి ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ విక్టిమ్ ఉంటుంది. సో ఆ విక్టిమ్కి మనము అవేర్నెస్ జనరేట్ చేయాలంటే మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కస్టమైజ్డ్ ఉండాలి. దాని ప్రకారం we go to different places. For example, if you are going to colleges, we are talking about privacy, how to behave, your cyber hygiene on social media and all that. స్కూల్స్కి వెళ్తే మళ్ళీ చిన్న పిల్లలకి ఏ సైట్స్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకి చెప్తాం. ఆర్గనైజేషన్స్కి వెళ్ళినప్పుడు, కార్పొరేట్స్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఏమేమి జరుగుతున్నాయి, వాళ్ళకి ఏది ఇంపార్టెంట్, ఫర్ విచ్ దే ఆర్ మోర్ వల్నరబుల్, వాటిని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా మేము వాళ్ళకి స్పెసిఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అండ్ దాట్ ఈస్ డూయింగ్ ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్. Most of these things happen because of ignorance, హుహు. and that is what we are trying to fight. సో మీరు చెప్పేది ఏంటంటే మీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లో మీ కాంటెంట్‌ని యూజర్‌ని ఎట్లా టార్గెట్ చేస్తున్నాడో దాన్ని బట్టి మీరు చూసి ఆ యూజర్ సెగ్మెంట్‌ని కస్టమైజ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తారు మీరు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు అవేర్నెస్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కన్వే దోస్ Exactly. మెసేజెస్ టు దెమ్. So for me, mostly like we go to children in schools, colleges, young adults, then corporates, IT employees, elderly in residential. We try to get them on the street sometimes in the parks. Yes, we send our people. We send the audio visual vans, and we're trying to make some nice short clips which are like user friendly kind of short clips, and how to use, how to access, what not to do. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా మేము చెప్పి పంపిస్తూ ఉంటాము. In Cyberabad Police, we believe your safety is our concern. But cybercrimes is something that one law enforcement agency cannot deal with. We need a collective concerted effort. అక్కడికి వచ్చేసేటప్పటికి మనకి మా దగ్గర SCSC అని చెప్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ వేర్ ఆల్ యువర్ కోఆపరేట్ ఆర్గనైజేషన్స్ కమ్ టుగెదర్ అండ్ దే జాయిన్ అస్. సో అవేర్నెస్ పార్ట్ ఆఫ్ ఇట్ మేము నార్మలీ వాళ్ళ ద్వారా చేపిస్తాము మోస్ట్లీ. సో బీ ఇట్ మ్యాన్ పవర్, బీ ఇట్ అదర్ రిసోర్సెస్, వీ కోఆర్డినేట్ విత్ దెమ్, వీ గెట్ ఇట్, వీ కొలాబరేట్ అండ్ వీ గెట్ ఇట్ డన్ త్రూ దెమ్. మన వ్యూవర్స్‌కి ఒక 4, 5 బుల్లెట్ పాయింట్స్ వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకునేటట్టు ఆ ప్రాసెస్ ఒక క్రిమినల్ మైండ్ సెట్ మీ మీద ఎలా ప్రయోగిస్తుంది, ఏమి చేస్తాడు, ఏ విధంగా చేస్తాడో 4, 5 బుల్లెట్‌లో మాకు విశదపరిచి చెప్పండి. సరే, ఫస్ట్ ఒక విక్టిమ్కి ఒక వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్‌లో ఏమని చెప్తారంటే, మీరు ఒక పార్సల్ పంపించారు, మరి పార్సల్‌లో ఏమో డ్రగ్స్ ఉన్నాయి, ఎక్స్పైర్డ్ పాస్‌పోర్ట్స్ ఉన్నాయి, అండ్ దీని తాలూకా ఏదైతే మీ ఆధార్ కార్డ్ ఉందో ఇది మనీ లాండరింగ్ చేసే బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయి ఉంది, దీని తాలూకా కేసు ఒకటి రిజిస్టర్ అయ్యి ఉంది, అండ్ ఇమ్మీడియట్‌గా మీరు ముంబై క్రైమ్ పోలీస్ వాళ్ళతోటి మీరు మాట్లాడాలి అని చెప్పేసి స్కైప్ కాల్‌లోకి తీసుకుని వెళ్తారనమాట. మీరు ఇమ్మీడియట్‌గా దీనిని చేసుకోకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీ బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ అవుతాయని వివిధ రకాలుగా వీళ్ళని విక్టిమ్స్‌ని భయపెడతారు.
అప్పుడు వాళ్ళు భయపడిపోయి, "సార్ ఇది నాది కాదు. నాకసలు సంబంధం లేదు" అని చెప్పినా కూడా వాళ్ళు ప్రెషరైజ్ చేస్తారు. ప్రెషరైజ్ చేసి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి కొన్ని కాగితాలు పంపిస్తారనమాట. అవి ఏంటి దాని మీద లోగోస్ అన్నీ ఉంటాయి. ఆ లోగోస్ మన సీబీఐ అని జెప్పేసి, ముంబై క్రైమ్ బ్రాంచ్ అని జెప్పేసి లోగోస్ అన్నీ ఉండి నీట్‌గా డాక్యుమెంట్స్ కనిపించి నమ్మకం కలిగించేటటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. దాని తర్వాత ఏదైతే స్కైప్ కాల్, వాట్సాప్ ఉన్నాయో వాటిల్లో కూడా డీపీ పిక్చర్స్ జూస్తే లోగోస్ మీకు క్రైమ్ బ్రాంచో ఏదో అట్లా పోలీస్ యూనిఫార్మ్ ఉన్నవి కనిపిస్తాయి. స్కైప్ కాల్‌లో గూడా మీకు అవతల వైపు మనిషి పోలీస్ ఆఫీసర్‌లానే కూర్చొని ఉంటాడు. యూనిఫార్మ్ యేసుకొని. సెటప్ అంతా ఉంటుంది. నేషనల్ ఫ్లాగ్ ఒకటుంటుంది. తిరంగా ఎనకాల గాంధీ గారి బొమ్మ ఉంటుంది. మీరు చూస్తే పోలీస్ అని అనుకుంటారనమాట. కాకపోతే ఏ పోలీసు గూడా ఇప్పటివరకు నాకు తెలిసి ఆఫీషియల్ ఉద్యోగంలో స్కైప్ కాల్‌లోకి రారు. సో, మీరు స్కైప్ కాల్ అనంగానే కొద్దిగా అలర్ట్ అవ్వండి. అండ్ ఒక ఎవరన్నా గానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అంటే మీరు ఇమ్మీడియేట్‌గా అవేర్ అవ్వాలి. కాషన్ యువర్ సెల్ఫ్. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎందుకు? నా ఫైనాన్షియల్ డీటెయిల్స్ వాళ్ళకి ఎందుకు? ఎందుకంటే ఇదంతా చేసేది వాళ్ళన్నీ క్రియేట్ చేసేది బేసికల్లీ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి మాత్రమే. ఆ డబ్బులు తీసుకోవాలి అంటే వాళ్ళకి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో బీ ఇట్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బీ ఇట్ ద ఓటీపీ మీ ఓటీపీ మీ మొబైల్ మీదకి ఏదైతే ఓటీపీ వస్తుందో వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు. మీ బ్యాంక్‌లో ఎక్కడెక్కడ డబ్బులున్నాయి? మీ ఎఫ్‌డీలో ఎన్ని డబ్బులున్నాయి? ఇవన్నీ పోలీస్ వాళ్ళకి ఏం సంబంధం? నిజంగానే మీవి పార్సెల్‌లో ఏదైనా ఉంటే దాంతోటి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తోటి వాళ్ళకి ఏం సంబంధం? అలాంటివి ఏమీ ఉండవు. ఏదన్నా అలా వాళ్ళంటే మీరు సరే మేము ఏదైతే ఉందో మేము లోకల్ పోలీస్ స్టేషన్‌కి వెళ్తాము అని చెప్పేయాలి. ఆ నంబర్ కట్ చేసి బ్లాక్ చేసుకోవాలి. మనం కొద్దిగా డీప్ డైవ్ చేద్దాం మేడం. మీ మీరు చూసిన కేసుల్లో అది డిజిటల్ అరెస్ట్ కావచ్చు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ కావచ్చు, లేకపోతే వెరీ సిల్లీ వాట్సాప్ జాబ్ రిక్రూట్మెంట్ స్కామ్స్ కావచ్చు. ఏదన్నా మీరు మీరు బాగా ఇంపాక్ట్‌ఫుల్ ఒక ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసిందో అట్లాంటి కేస్ ఏమన్నా తీసుకొని మనం డీప్ డైవ్ చేద్దాం. షూర్. లెట్స్ స్టార్ట్ విత్ డిజిటల్ అరెస్ట్. ఓకే. సో, రీసెంట్‌గా నా దగ్గరికి ఒక పెద్దాయన వచ్చారు. ఎల్డర్లీ జెంటిల్‌మన్ హి కేమ్ టు మై ఆఫీస్ విత్ హిస్ డాటర్ అండ్ దిస్ వాస్ a case of 2 crores plus loss. హుహు. Case of digital arrest. So this gentleman, he was retired and he was saving for his daughter's marriage and his wife is on the sick bed undergoing dialysis. So ఆయన వచ్చి he was pretty much traumatized. ఫైనాన్షియల్ లాస్ ఒక పార్ట్. వీటిల్లో ఏమైతుంది అంటే మేజర్‌లీ ఫైనాన్షియల్ లాస్ కన్నా ఎక్కువ నేను నా చేతులతోటి నేనిచ్చాను, నేను మోసపోయాను అన్న ట్రామా ఏదైతే ఆ ఉంటుందో భావన ఏదైతే ఉంటుందో. అది బాగా ఎక్కువ ఒక మనిషిని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఒక మనిషి 30 ఏళ్ళు, 40 ఏళ్ళ వయసులో పోగొట్టుకుంటే డబ్బులు సరే నేను సంపాదించుకుంటాను, లేకపోతే ఏదో ఉంటుంది బ్యాకప్ ఉంటుంది. బట్ ఒక లైఫ్ సేవింగ్స్ ఉంటాయి చూడండి. అండ్ ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ అట్ దట్ స్టేజ్ ఇన్ రిటైర్ లైఫ్. అయిపోయిన తర్వాత. రిటైర్ అయిపోయిన తర్వాత బాధ్యతలున్నాయి. కూతురు పెళ్లి చేయాలి. వైఫ్ మంత్లీ ఎక్స్‌పెండిచర్ హెవీ ఉంది. హ్మ్. సో, ఉన్న సేవింగ్స్ లిక్విడ్ అన్నీ మళ్ళా కొన్ని లోన్స్ తీసుకొని గూడా ఇచ్చినవుంటాయి. హ్మ్. హ్మ్. అవన్నీ రీపే జేసుకోవాలి. సో, దే ఆర్ ఎట్ ఎ స్టేజ్ వేర్ యూ ఫీల్ ఐ మీన్ ఈ మనీ అంతా కూడా మనకి తెలుసు. ఇట్ బికమ్స్ డిఫికల్ట్ వన్స్ ఇట్ గోస్ ఇంటూ క్రిప్టో కరెన్సీ అండ్ స్టఫ్. అండ్ వాళ్ళు రిపోర్ట్ చేసేటప్పటికి లేట్. అసలు వాళ్ళు రియలైజ్ చేసేయడానికి టైం పట్టింది. నేను ఇది డిజిటల్ అరెస్ట్, ఇది ఫ్రాడ్ అది రియలైజ్ చేసి మన దగ్గరికొచ్చేటప్పటికి ఇట్ వాస్ ఆల్రెడీ టూ లేట్. దేర్ ఎన్ని వాస్ నథింగ్. రోజులకొచ్చారు మేడం? ఆయన అరౌండ్ ఐ థింక్ ఆఫ్టర్ 15 డేస్ ఆఫ్ ది లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇది సింగిల్ ట్రాన్సాక్షన్‌లో అవ్వవు. ఇవి మెనీ ట్రాన్సాక్షన్స్‌లో అంటే లైక్ ఆఫ్‌కోర్స్ డిజిటల్ అరెస్ట్‌లో మటుకు 1-2 డేస్, 3 డేస్ డిపెండ్స్ లైక్ ఇన్ సమ్ కేసెస్ 1 డే అండ్ ఇన్ సమ్ కేసెస్ దే హావ్ బీన్ పుట్ ఆన్ డిజిటల్ అరెస్ట్ ఫర్ 3-4 డేస్. హుహు. ఎఫ్‌డీస్ బ్రేక్ చేసిన వాళ్ళున్నారు బ్యాంకులకి వెళ్లి. హుహు. సో, ఈ డిజిటల్ అరెస్ట్ అన్నది ఏదైతే ఉందో ఇట్స్ ప్రెటీ మచ్ హారోయింగ్ ఎక్స్‌పీరియన్స్ మోర్ థాన్ ఫైనాన్షియల్ లాస్. హుహు. అది. సో, దానికి మనం ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు టెల్ పీపుల్ దట్ దిస్ ఈస్ ఎ కేస్ అసలొక డిజిటల్ అరెస్ట్ అన్నది లేదు. చట్టరీత్యా ఎవరిని కూడా డిజిటల్ అరెస్ట్‌లో పెట్టడానికి లేదు. అండ్ పోలీస్ ఆఫీసర్లు స్కైప్ కాల్స్ చెయ్యరు అన్నది మరి ఐ మీన్ ఐ డోంట్ నో అంటే వాళ్ళు కూడా అంటారు. వెన్ వి స్పీక్ టు దెమ్ దే దెమ్సెల్వ్స్ నేను ఒకలాంటి ట్రాన్స్‌లో ఉన్నాను అని వాళ్ళే చెప్తారు. సో, అండ్ ఏ విధంగా అయితే వీళ్ళని ఆ ట్రాన్స్‌లో పెడతారో ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఒక ఫియర్ మీ పార్సెల్‌లో డ్రగ్స్ ఉన్నాయని జెప్పేసి వాళ్ళని అట్లా పెట్టేటప్పటికి దేర్ మైండ్స్ ఆర్ హ్యాక్డ్ అనమాట. ఆ మైండ్ హ్యాక్ అయిపోయేటప్పటికి దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఇంక వేరే ఏం తోచదు వాళ్ళకింక.
వేరే ఏం తోచుతో దాని తర్వాత వారికి వేరే వాళ్ళని నమ్మడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. దే హ్యావ్ ట్రస్ట్ ఇష్యూస్ ఆఫ్టర్ దట్. ద ట్రామా, ద ట్రస్ట్ ఇష్యూస్, ది అన్సర్టనిటీ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ వెదర్ విల్ గెట్ అవర్ మనీ బ్యాక్ అండ్ ఐ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ రిపోర్టెడ్ బిఫోర్. సో దెర్ ఆర్ సో మెనీ ఎమోషన్స్ విత్ ఇన్ దెమ్ దట్ ఇట్ మేక్స్ లైఫ్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. జరిగిందేదో జరిగింది మ్యామ్. అది 15 రోజులు జరగచ్చు, 3 రోజులు జరగచ్చు, డబ్బులు పోయినాయి. ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు ఎందుకు ఆగుతున్నారు మేడం వీళ్ళు పోలీసుల దగ్గరికి రాకుండా? దేర్ ఇన్ అ సెన్స్ ఆఫ్ షాక్ యాక్చువల్లీ. ఒక వాళ్ళని ఏంటంటే ఈ హోల్ స్కామ్ జరిగినప్పుడు వాళ్ళని ఐసోలేట్ చేస్తారు. దే ఆర్ నాట్ సపోజ్ టు టాక్ టు ఎనీవన్. యు ఆర్ అండర్ అబ్జర్వేషన్. స్కైప్ కాల్లో కంటిన్యూస్ ఉంటారు. రాత్రి నిద్రప్పుడు కూడా వాళ్ళకి నిద్ర పట్టకుండా లిటరల్లీ దే ఆర్ టెన్స్డ్. ఎవరితోనూ మాట్లాడట్లేదు. పక్కన వాళ్ళ రిలేటివ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఐసోలేట్ అయిపోయి ఉంటారు. వాళ్ళనేమో కంగారు పెడతా ఉంటారనమాట. ఒక ప్యానిక్ మోడ్ ఉంటుంది, ఒక అర్జెన్సీ ఉంటుంది, ఒక ఫియర్ ఉంటుంది. సో ఈ మోడ్లో వదిలేటప్పటికి వాళ్ళకి ఇది ఎవరో బై ఛాన్స్ వచ్చి లేదు ఇది స్కామ్ అని వాళ్ళకి చెప్పాక ఆ సెన్స్ ఆఫ్ షాక్లో ఉండిపోతారు వాళ్ళు. ఏం జరిగింది అన్నది అర్థం కాకుండా ఉండిపోతారు. ఏం చేయాలి నెక్స్ట్ అన్న ఇది రాదనమాట. దే కమ్ టు అస్. వచ్చాక కూడా మళ్ళీ ఇంకా భయపడతారనమాట. నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము వాళ్ళకి. నా ఆధార్ డీటెయిల్స్ ఉన్నాయి, నా బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. మేడం పర్వాలేదా, నేను కంట్రీ నుంచి వెళ్ళడానికి నాకు ఇబ్బంది అవుతుందా? సో దే హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. దే డి నాట్ అండర్స్టాండ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ దెమ్. So it takes some time for them, even after the victimization, even after registration of case. ఒక నెల తర్వాత వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇంకా కొంచెం ఆ స్టేట్లో ఉంటారు. ఇంకా ఉంటాయి. దే హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఏం జరిగింది నాతో అన్న టైప్లో కొద్దిగా తేరుకోరు అనమాట. టైం పడుతుంది. మీరు చెప్పిన లాస్ట్ లైన్స్లో మ్యామ్ అవి మాకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇన్స్టాలో, యూట్యూబ్లో. ఫ్రాడ్ జరగలేదు కానీ నేను లాస్ట్ మినిట్లో విత్డ్రా అయిపోయాను, కానీ ఆధార్ ఇచ్చాను నేను, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాను, లేదా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను, నాకేమైనా అయిపోతుందా అని, అసెట్స్ అన్ని పేరు మార్చుకోవాలా ఇప్పుడు, ఇట్లాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అవును. సో బేసికలీ ఏంటంటే వీళ్ళకి ఎక్కడో దే హ్యావ్ యాక్సెస్, దే హ్యావ్ గాటన్ ద యాక్సెస్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్. సమ్టైమ్స్ ఇట్ విల్ బి ది ఆధార్ నంబర్. సో ఈ ఆధార్ నంబర్ మీదే కదా అని చెప్పంగానే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక మనిషి నమ్మడం మొదలు పెడతాడు. ఫస్ట్ థింగ్ దే త్రో అప్ ఇస్ యువర్ లిటిల్ బిట్ ఆఫ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మీ ఆధార్ నంబర్ ఇది కదా, మీ పేరు ఇది, మీ ఆధార్ నంబర్ ఇది, మీ మీద కేసు రిజిస్టర్ అయిందని చెప్పగానే అలర్ట్ అవుతారు. పోలీస్ అని ఒక భయం చూపిస్తారు. సిబిఐ అనో ముంబై క్రైమ్ అనో. ఆధార్ నెంబర్ చెప్పక మళ్ళీ మీ ఆధార్ నెంబర్ ఫోటో పంపించండి అని చెప్తారు. అంటే డిఫరెంట్ మరి నా ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఉంటే మా ఆధార్ కార్డ్ మీ దగ్గర ఉన్నట్టే కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి. సో మా దగ్గరికి ఒక మనిషి ఇలానే ఆయన కాల్స్ వస్తుండాలన్నమాట. సో పొద్దున్న నుంచి కాల్స్ వస్తున్నాయి. వాట్సాప్ కాల్లోకి రమ్మన్నారు, స్కైప్లోకి రమ్మన్నారు, మీది ఇట్లా పాస్లో వచ్చిందంటే ఆయన ఇన్ బిట్వీన్ ద కాల్స్ మా పోలీస్ స్టేషన్కి వచ్చారు అనమాట. సో మా పోలీస్ స్టేషన్కి రాగానే మేము ఏం చేస్తామంటే, సరే మేడం ఫోన్ ఎత్తనా అని అడిగారు. మీరు ఎత్తండి, కాకపోతే ఇక్కడ ఎత్తితే అది పోలీస్ స్టేషన్ అని ఏదైతే ఉందో మా ఆఫీస్ అని అర్థమైపోతుంది. సో మా పక్కన యాంటీ రూమ్లో బెడ్ కొద్దిగా మాకు రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది, అక్కడ ఎత్తితే కనీసం ఇల్లు ఉంటుందని చెప్పి అక్కడ ఆయనతో ఎత్తిచ్చి మాట్లాడిపించాం. సో మాట్లాడిపించి అవతల వైపు స్క్రీన్ బ్లాంక్ ఉంటే, లేదు మీరు ఆయనని చూడాలని చెప్పి అతన్ని రమ్మని చెప్పండి ఆన్లైన్ అని చెప్తే అతను వీడియోలోకి వచ్చాడనమాట. సో స్కామర్ వీడియోలోకి వస్తే మేము వీ ట్రై టు డూ సమ్ లైక్ బిఫోర్ ఇన్ బిట్వీన్ ద కాల్స్ వీ డిడ్ సమ్ ఐపీ క్యాప్చర్ అండ్ ఆల్ దట్ ఫోన్ అప్లికేషన్స్ పెట్టేసి వీ డిడ్ సమ్ టెక్నికల్ వర్క్. సో ఐపీ క్యాప్చర్ పెట్టాము, తర్వాత వీడియో క్యాప్చర్, స్క్రీన్ క్యాప్చర్ పెట్టాము, వి రికార్డెడ్. అదంతా కంబోడియా నుంచి వచ్చిన కాల్. ఐపీ అడ్రస్ ట్రేస్ అయిందా కంబోడియాకి మీకు? ఓకే. సో దట్ పర్సన్ వాజ్ probably a slave, cyber slave in Cambodia, and he was speaking good Telugu, well educated guy. Okay. So it appears probably he was a IT professional working from Myanmar. సో మనం ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లో నుంచి సైబర్ స్లేవ్స్ మీదకి వెళ్తాం. మీరు మళ్ళీ కొత్త టర్మ్ ఇచ్చారు నాకు. సైబర్ స్లేవ్స్ మనం ఈ మధ్య చాలా పాపులర్గా తెలంగాణ నుంచి బాగా హెడ్ హంటింగ్ చేస్తారు. దాని మీద కొద్దిగా నాకు బ్రీఫ్ చేయండి. సో మా దగ్గర ఒక కేసు అంటే మాకు మామూలుగా ఈ డిజిటల్ అరెస్ట్ కేసెస్లో మాకు టెక్నికల్ ఇదన్నీ చూసుకుంటే వి హిట్ అనమాట. వి హిట్ కంబోడియా అండ్ దెన్ వి స్టాప్ దేర్. డెడ్ ఎండ్ అంటే మనం ఇంకా దాని బియాండ్ మనం ఏమి తీసుకెళ్ళలేము. ఎంలాట్స్ ఇవన్నీ దే నాట్ వర్కింగ్, వీ కెన్ బేర్లీ డూ ఎనీథింగ్ అండ్ ఇట్ డస్ నాట్ షో జస్ట్ కంబోడియా నుంచి అది ఎక్కడికి వెళ్తుందంటే ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. వి ఆల్ నో దట్ ఇట్స్ అ బిగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అక్రాస్ ది వరల్డ్. సో దుబాయ్ చూపిస్తుంది, ఇక్కడ కంబోడియా చూపిస్తుంది, ప్రాక్సీస్ వాడతారు, హెవీ టెక్నికల్ చేయాల్సి వస్తుంది. బట్ మా దగ్గరికి మొన్న రీసెంట్లీ ఒక అమ్మాయి వచ్చింది సేయింగ్ దట్ హర్ బ్రదర్ ఇస్ స్టక్ ఇన్ మయన్మార్ అండ్ హీ హ్యాస్ రీచ్డ్ అవుట్ టు దెమ్. దిస్ గర్ల్ ఇస్ ఫ్రమ్ ఒరిస్సా
అండ్ వాళ్ళ బ్రదర్ అక్కడ మయన్మార్లో కేకే పార్క్ అనేది అయితే మన ఇది ఉందో అక్కడ ఉన్నారు. అండ్ హీ వాంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ అని చెప్పేసి షీ అప్రోచ్డ్ us that he has been confined wrongfully and he has other friends. And then later another friend of his, another lady was also in touch with her saying that this girl's brother does not have the phone. అయితే దాని తర్వాత I got in touch with somebody in the embassy. Like I had a personal contact ఓకే. in Myanmar. Somebody, one of my friends working in an NGO there. So he told me that the embassy is doing some work. అక్కడ ఏమైపోతుందంటే ఫార్మల్ ఛానల్స్ ఏమీ పనిచేయవు. This is all under, I mean, you very well know that this is all under the militia, and then there is hardly anything that the local government can itself do. మనం అక్కడ లాస్ట్ టైం ఏదో ఒక రెస్క్యూ చేశారు. But again, for the rescue and all that, I mean, it will take some more time. There are many people, around 2,000 people who are from India అని చెప్తున్నారు. I mean, these are like ballpark Hearsay, figures. yeah. Yeah. So what they do is వీళ్ళందరూ కూడా దుబాయ్ నుంచి దుబాయ్కి వెళ్తారు ఉద్యోగాలకి. అక్కడి నుంచి వాళ్ళని ఏజెంట్స్ తీసుకుని వెళ్ళేసి థైలాండ్లో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్తారు. Some of them are going willingly from Thailand, then across the river illegally they are transported to Myanmar. Mesot అని ఉంది. From there they go to this KK Park, and like KK Park is one place where they have some strong, like they put in some inhumane conditions. They have to work for 15 hours, sleep deprivation, no food, no bathing and all that అన్నమాట minimum. So అప్పుడు ఈ embassy got involved, and now he is actually, the boy has been brought out. And మన దగ్గర తెలంగాణ నుంచి కూడా ఇంకొక అతను recently, because of some they're able to negotiate, and they're able to get out some people. సో ఈ సైబర్ స్లేవ్స్ వలలో పడకుండా ఉండాలంటే మనం ఎనీ బేసిక్ హైజీన్, లేకపోతే దుబాయ్కి వెళ్ళినప్పుడు దుబాయ్ నుంచి థాయిలాండ్ వెళ్ళకుండా వాట్ వుడ్ బి ప్రివెన్షన్ మెథడ్, అవేర్నెస్ కోసం వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతాం? మనము ప్రతి చోట కూడా we have been monitoring people who are going to Thailand or so Thailand మనం మానిటరింగ్ చేస్తున్నాం. they are going to different routes అన్నమాట. ఇప్పుడు some of them are actually going because they get some commissions and all that. They're willingly going, and then later they realize the conditions are bad and they're not able to get out. అంటే విల్లింగ్లీ వెళ్ళి ఇరుక్కుపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి కొంతమందిని తీసుకెళ్లే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో రకరకాల ఇవి ఉన్నాయి. అండ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ అక్రాస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో I mean, from whatever little experience I've gained, especially for digital arrest, if you are able to bring that down, I feel that most of your digital arrest scams, because for digital arrest to run, they have a call center, right? And the call center, they need people who are speaking Telugu or the local languages. మన వాళ్ళని తీసుకెళ్తేనే అవి ఆపరేట్ అవుతాయి. మన వాళ్ళు విల్లింగ్గా చేయకపోతే వాళ్ళని కన్ఫైన్ చేసేసి ఈ విధంగా వాళ్ళతో చేపిస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ది డిజిటల్ అరెస్ట్ సెటప్స్ ఆర్ ఆపరేటింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీ అంటారు? Yes, most of them. Recently there were a few of them. I think Surat police did a good job. There was one operation happening from Rajasthan, and they had large number of cases across the country. So Surat, they've done some good investigation and detected those. ఇంకొక 5,000 feet పైకి వెళ్తే మీరు 4 విధాలుగా మన్ని వాళ్ళు ఎలా భయపడుతున్నారు, ఆ ట్రిగర్ పాయింట్స్ చెప్పండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏమో మిమ్మల్ని ఆల్రెడీ భయపెట్టారు. మీరేదో ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి భయపెట్టారు. దాని తర్వాత మీకు ఏం చెప్తారు, ఈ స్కైప్ కాల్లో ఏదైతే ఉందో యు ఆర్ అండర్ అబ్జర్వేషన్, మీరు ఎవరితో కూడా మాట్లాడకూడదు, మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరిని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, యు ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి చెప్తారు. ఇది నథింగ్ బట్ ఫస్ట్ ఏమో మీకు పోలీస్ అని చెప్పి భయపెట్టారు. మీరేదో ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్నారు, పోలీస్ యాక్షన్ అవుతుందని మిమ్మల్ని ఆల్రెడీ ప్యానిక్లో క్రియేట్ చేశారు. తర్వాత మిమ్మల్ని వాళ్ళు మీ ఫ్యామిలీ నుంచి కానీ రిలేటివ్స్ని కానీ మీకు ఎవరైనా అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మిమ్మల్ని మాట్లాడకుండా, వాళ్ళని ఒక లింక్ లేకుండా ఒక ఐసోలేషన్లో పెడతారనమాట మిమ్మల్ని. ఇటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మీరు బయటకు చెప్పగానే వాళ్ళు ఇది లేదు, ఇది స్కామ్ అని మీకు చెప్తారు కనుక మీరు ఎవరితో మాట్లాడకుండా చేసి భయభ్రాంతులకి గురి చేస్తారు. మీరు ఎవరితో మాట్లాడకుండా డిజిటల్ అరెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు టోటలీ మిమ్మల్ని కంట్రోల్లో పెట్టుకుంటారు, మీ గుప్పెట్లో పెట్టుకుంటారనమాట. పెట్టేసుకుని మీరు ఇది చేయకపోతే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఫ్యూచర్లో, మీకు ఫైనాన్షియల్లీ మీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి అని చెప్పేసి భయపెడతారు. లెట్స్ మూవ్ ఆన్ టు మనము మన ఇంట్లో మహిళల మీద, గ్రామాల్లో ఉన్న మహిళల మీద జనరల్గా ఏ రకమైన సైబర్ స్కామ్లు జరుగుతున్నాయి, దాంట్లో కొద్దిగా డీప్ డైవ్ చేద్దాం. ఓకే,
సో బేసికల్లీ విమెన్ తాలూకు మా దగ్గరికి ఎక్కువ వచ్చే కేసెస్ వచ్చేసి సైబర్ స్టాకింగ్ కేసెస్ వస్తాయి. స్టాకింగ్ అంటే మ్యామ్? మనని సోషల్ మీడియా వాళ్ళ పేర్లతోటి కొంతమంది ప్రొఫైల్‌లు క్రియేట్ చేసి, దాని మీద ఫోటోస్ వాళ్ళవి మార్ఫ్ చేసి పెట్టి, వీళ్ళని ప్రతి చోట ఫాలో చేసి, ఎక్కడెక్కడ వాళ్ళ సపోజ్ ఒక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఉందనుకోండి, దాని మీద మెసేజ్‌లు పెట్టడము. వేరే ఇంకెక్కడైనా ఫేస్‌బుక్‌లో ఉంటే అక్కడికెళ్ళి అక్కడ మెసేజ్‌లు పెట్టడము. నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఈ అకౌంట్‌లు క్రియేట్ చేసి మీ వాళ్ళందరికీ నేను పంపిస్తానని చెప్పి మార్ఫింగ్ చేసి ఫోటోస్ పెట్టేసి ఇట్లా సెక్స్టార్షన్ చేయడము. ఫోటోస్ పెట్టాక లైక్ నార్మల్లీ ఏం చేస్తారండి, లైక్ బేసికల్లీ విమెన్ హ్యావ్ ఎ టెండెన్సీ, లైక్ మోస్ట్ పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు హ్యావ్ డీపీస్ అవును. వాట్సాప్‌లో. అయితే మనం అందులో ప్రైవసీ సెట్టింగ్స్ సెట్ చేసుకోము. సో, అది మనకి కాంటాక్ట్స్‌లో ఉంటుంది. ఈ మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎంతవరకు మన కాంటాక్ట్స్‌లో ఎంతవరకు అందరి ఎవ్రీవన్ ఎవరెవరికి కాంటాక్ట్స్ కనపడొచ్చు అని. ఎవరెవరికి కనపడొచ్చు అని చెప్పేసి ఏవైతే అవి ఉన్నాయో అవన్నీ ఉంటే మనం నార్మల్లీ పట్టించుకోము. ఏదైనా మంచి ఫంక్షన్‌కెళ్తే తయారైన ఫోటోస్ గానీ, ఏదన్నా గానీ స్టేటస్‌లో షేర్ చేస్తాం. హ్మ్. అవి తీసుకుంటారు. అవి తీసుకొని వాటిని మార్ఫ్ చేస్తారు. అవి మార్ఫ్ చేశాక మళ్ళా వాళ్ళకి మెసేజ్‌లు పెట్టేసి, ఇదిగో నువ్వు నాకు వీడియో కాల్‌లోకి రాపోతే మళ్ళా నేను ఈ మార్ఫ్డ్ ఫోటోని నీ ఇన్‌స్టా హ్యాండిల్ మీద పెడతానని చెప్పేసి, ఆ అమ్మాయి పేరుతోటి వీళ్ళే ఇన్‌స్టా హ్యాండిల్ పెట్టి హుహు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఈ ఫోటోస్ పంపియడం, బెదిరియడం ఇలాంటివి చేస్తా ఉంటారన్నమాట. అది మీరు చెప్పినట్టు ఇది వేధించడం అన్నమాట. సోషల్ మీడియాలో ఉన్న మీ ప్రొఫైల్‌లన్నీ చూసి, మిమ్మల్ని అబ్జర్వ్ చేసి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, దాన్ని మళ్ళా తర్జుమా చేసి, ఫోటోలను వేరే విధంగా మార్చి, అయ్యేవాడి మిమ్మల్ని హరాస్ చేసి, అది డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే వేరే విధమైన లొంగ తీసుకోవడం కోసం కావచ్చు అట్లాంటివి. అంతే. అంతే. డబ్బుల కోసం చాలా తక్కువండి. నార్మల్‌గా ఏంటంటే వాళ్ళని హరాస్ చేయాలని చెప్పేసి చేసే ఉంటాయి. ఆ! అండ్ లోన్ యాప్స్ దాంట్లలో సెక్స్టార్షన్ ఉండింది. ఆహా! మార్ఫింగ్ అండి. బట్ ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్ కేసుల్లో కూడా విమెన్ విక్టిమ్స్‌ని వాళ్ళు ఎంత భయభ్రాంతికి గురి చేస్తున్నారంటే హ్మ్. వాళ్ళని దే ఆర్ మేకింగ్ దెమ్ గో బేర్ ఆన్ ది వీడియో కాల్. సో అంటే వాళ్ళని బెదిరించే సమయంలో బట్టలన్నీ ఇప్పమని చెప్తున్నారు. హ్మ్. సో ఆ లెవెల్‌కి వాళ్ళు దిగజారిపోతున్నారు. అండ్ ఐ మీన్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ టు రీచ్ ఔట్ టు ఆల్ ద వుమెన్ ఔట్‌సైడ్. ఎప్పుడన్నా మీకు అలాంటి డిజిటల్ అరెస్ట్ కాల్స్ వచ్చాయంటే, ఏ పోలీస్ ఆఫీసరు, ఏ ఇన్వెస్టిగేషన్‌లో కూడా అలాంటి పనులు చెయ్యరు. బట్ వాళ్ళు మీ మైండ్‌ని ఎంత భయానికి గురి చేస్తున్నారు, మిమ్మల్ని అలాగా ఆ స్టేజ్‌కి తీసుకెళ్తున్నారంటే ఇమ్మీడియేట్‌లీ కట్ ఆఫ్ దట్ కాల్. జస్ట్ ఆ కాల్‌ని అక్కడికి కట్ చేయండి. అప్రోచ్ ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. యూ డోంట్ హావ్ టు బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీవన్. వి ఆర్ ఆల్ విత్ యూ. సో, మేము మన గ్రామాల్లో కొద్దిగా రూరల్ ఏరియాస్‌లో మన మహిళల మీద వర్కింగ్ ఫ్రమ్ హోమ్ స్కామ్స్ బాగా జరుగుతున్నాయి. అయి ఎక్కడి నుంచి మొదలైతాయి? ఎస్ఎంఎస్‌ల ద్వారా వస్తారా? వాట్సాప్ ద్వారా హుక్ ఏస్తారా వాళ్ళు? అనాటమీ చెప్పండి. సో, నార్మల్లీ మనకి లింక్స్ ఒస్తాయి. చాలా నార్మల్ మనం చూస్తూ ఉంటాం కామన్‌గా దట్ ఇఫ్ యూ డూ అ టాస్క్ యూ విల్ బీ గివెన్ గుడ్ అమౌంట్ అని జెప్పేసి మనకి ఎస్ఎంఎసెస్, హుహు. సమ్‌టైమ్స్ యూ ఆల్సో ఫైండ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఆన్ ది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. హుహు. లింక్స్ ఉంటాయి. సో, మనకి ఎస్ఎంఎస్ రాంగానే వీళ్ళేం జేస్తారంటే దే సెండ్ మేము రిజిస్టర్ అయితే మాకు ఎక్కువ మనీ వస్తుందని చెప్పేసి రిజిస్టర్ చేస్తారు. ఎన్రోల్ అయితారు. హ్మ్. అందులో ఎన్రోల్ అయ్యాక ఫస్ట్ టాస్క్ ఏదో ఇస్తారు. ఫస్ట్ టాస్క్ ఇవ్వంగానే లెవెల్ 1 కంప్లీట్ చేశారు. ఇదిగో మీకు ఇంత రివార్డ్. దిస్ ఈస్ ద అమౌంట్ యూ రిసీవ్ ఫర్ ద టాస్క్ యూ డన్ అని చెప్పేసి ఈజీ మనీ అనమాట. దే లూర్ దెమ్ విత్ వర్క్ ఫ్రమ్ హోమ్ కన్వీనియంట్‌లీ మేక్ ఈజీ మనీ వెరీ క్విక్‌లీ. అంటే ఎంత ఇస్తారు మ్యామ్ వీళ్ళు? ఇట్ విల్ బి ఇన్ థౌసండ్స్ అండి. ఓకే. బికాస్ డిపెండింగ్ ఆన్ ద టాస్క్. సో, ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళు తక్కువ అమౌంట్ ఇస్తారు. సో, ఆ తక్కువ అమౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు లూర్ అయితారు గనుక కొంచెం చిన్న అమౌంట్స్ ఇస్తారనమాట. హుహు. ఇవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ టాస్క్‌లు ఆ చేయరు వన్‌లో కదా! పడరంటారు. అందుకని దే గివ్ సమ్ అమౌంట్ అనమాట. ఒక 10,000, 5,000 టు 10,000 అట్లా ఇస్తారు సమ్‌టైమ్స్ డిపెండింగ్ ఆన్ ద టాస్క్ యూ డన్ వెల్ అని చెప్పేసి. దాని తర్వాత యూ హావ్ బీన్ ప్రమోటెడ్ టు లెవెల్ 2 అని చెప్పేసి చెప్తారు. లెవెల్ 2కి వెళ్ళాక మళ్ళా ఇంకో టాస్క్ ఏదో ఇస్తారు. అట్లాగా వాళ్ళని దే జస్ట్ లోవర్ దెమ్ హుహు. అండ్ దే మేక్ దెమ్ సే దట్ ఇదిగో మీరు ఇంత మీరు చేసిన ఏదైతే పని ఉందో, ఏవైతే టాస్క్స్ ఉన్నాయో మీకు ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్పేసి చెప్పాక, ఆ అమౌంట్ తీసుకోవడానికి మీరు ఈ టాక్స్ కట్టాలి, ఆ టాక్స్ కట్టాలి అని చెప్పేసి వాళ్ళని ఆ విధంగా మోసం చేసి దే మేక్ దెమ్ పుట్ మోర్ మనీ ఇంటూ ఇట్ అనమాట. ఇంకా ఎక్కువ వాళ్ళ ద్వారా అమౌంట్లు డిపాజిట్ చేపించుకొని వాళ్ళు దే లూజ్ అ లాట్ ఆఫ్ మనీ. లెట్స్ యునైట్ అగైన్స్ట్ సైబర్ క్రైమ్. Your safety, our concern. Cyberpath Police reaches on these handles.
సో మ్యామ్ ఇప్పుడు తప్పో ఒప్పో క్రైమ్కి గురయ్యాము, సైబర్ క్రైమ్కి. చచ్చో చెడో కొద్దిగా భయం వేస్తున్నా, సిగ్గేస్తున్నా కానీ కష్టపడి ఎవరో ఫ్రెండ్నో తీసుకుని నేను స్టేషన్కి వస్తాను. ఆ స్టేషన్కి వచ్చిన తర్వాత మామూలుగా పోలీస్ స్టేషన్కి రావటం అంటేనే ఒక మనిషికి సగం సచ్చొస్తాడు. సో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా, లేకపోతే వచ్చిన తర్వాత మీరు హ్యాండిల్ చేసే విధానం ఏమైనా డిఫరెంట్ ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఏమి చేసి మీ దగ్గరికి వస్తే బాగుంటుంది? నాకు మొత్తం కొద్దిగా విశదపరిచి ప్రాసెస్ మొత్తం చెప్పు. సో సైబర్ క్రైమ్స్ ద ఫస్ట్ మొదటిగా ఏంటంటే ఇట్ ఈస్ అ పోలీస్ స్టేషన్, వి రిజిస్టర్ కేసెస్. మేమందరం మఫ్తీలో ఉంటాం. ఓ సో సైబర్ క్రైమ్స్లో మేమందరం అంటే లాఠీ పట్టుకుని ఉంటారు అంటారా మీరు? మేము అసలు లాఠీలు పట్టుకోము, యూనిఫామ్లో కూడా మేము కనపడము. ఆహా. మేము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మా ఆఫీసర్స్ అందరూ కూడా మఫ్తీలో ఉంటారు. మ్మ్. సో యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్ టు అవర్ పోలీస్ స్టేషన్ అండ్ విజిట్ అవర్ పోలీస్ స్టేషన్. మీకు తెలుస్తుంది, మ్మ్. ఇట్ ఈస్ నాట్ లైక్ యువర్ రెగ్యులర్ పోలీస్ స్టేషన్. మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ వాతావరణము అక్కడ ఉండే ఇది వేరుగా ఉంటుంది. సో అక్కడ రకరకాల క్రైమ్స్ వస్తారు. మ్మ్. సో ఒకరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రెడిషనల్ థెఫ్ట్, రాబరీ, ఆ టైప్స్ ఆఫ్ విక్టిమ్స్ వస్తారు. అవును. మా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా సైబర్ క్రైమ్స్ విక్టిమ్స్. మ్మ్. మా పోలీస్ స్టేషన్ కూడా మీరు చూస్తే ఇట్స్ సేమ్, నేను కూర్చునే ఆఫీస్ కూడా మా పోలీస్ స్టేషన్ ఇట్స్ సేమ్ బిల్డింగ్ మ్మ్. అండ్ ఇట్ హ్యాస్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. నాట్ యువర్ టిపికల్ పోలీస్ స్టేషన్ అట్మాస్ఫియర్ ఉండదు. మ్మ్. యూ కెన్ జస్ట్ ఎనీబడి క్యాన్ వాక్ ఇన్ అండ్ ఆల్ ఆర్ పర్సనల్. మా వాళ్ళందరూ కూడా దే ఆర్ ట్రైన్డ్ అనమాట. ఓవర్ మా పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ 10-12 మోర్ దెన్ డికేడ్ ఇప్పుడు. ఓ అండ్ వీళ్ళు రోజు రెగ్యులర్గా ఈ సైబర్ క్రైమ్స్లో కేసెస్ రిజిస్టర్ చేసి దే బికమ్ వెరీ ట్రైన్. దే నో హౌ టు డీల్ విత్ ద విక్టిమ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్. ఎందుకంటే మామూలు రెగ్యులర్ విక్టిమ్స్కి, నేను సైబర్ క్రైమ్ విక్టిమ్స్కి లైక్ ఎసిడ్ ఇందా మీతో చెప్పినప్పుడు నేను అవును. చెప్పాను, వాళ్ళ ట్రామా వేరు ఉంటుంది, వాళ్ళకి అన్సర్టనిటీ ఉంటుంది, షాక్లో ఉంటారు, ప్యానిక్ ఉంటుంది. చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీకి చెప్పకుండా వస్తారు. మ్మ్. వాళ్ళు ఇట్లా సైబర్ క్రైమ్కి విక్టిమ్ అయినట్టు, బీ ఇట్ ఉమెన్. సమ్టైమ్స్ రీసెంట్గా నా దగ్గరకు ఒక పెద్ద ఆయన వచ్చారు, ఆయన ఫ్యామిలీకి చెప్పలేదు, ఇంత మ్మ్. అమౌంట్ పోయింది నాది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో అని చెప్పి ఫ్యామిలీకి చెప్పలేదు. నేను అది అప్పులు చేసన్నా అది తీర్చుకుంటాను కానీ నా పేరు బయటికి రాకూడదు, ఫ్యామిలీకి మాత్రం తెలియదు. ఫ్యామిలీకి తెలియకూడదు, బంధువులకి తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు. సో వితౌట్ అ రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో మేము కేసు రిజిస్టర్ చేస్తాం, మేము అదే చెప్తాం అన్నమాట. వీ ప్రామిస్ దెమ్ అనానిమిటీ. మేమేమి మీది రివీల్ చేసేది ఏమి ఉండదండి, మా ఇన్వెస్టిగేషన్ మేము చేసుకుంటూ వెళ్తాము. ఉమెన్ విక్టిమ్స్ వస్తారు, మ్మ్. మేడం ఈ ఇష్యూ ఉంది అని చెప్తారు. కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళకి మా మీద నమ్మకం కలగాలి. అండ్ వీ హ్యావ్ టు టాక్ టు దెమ్ మోర్ దెన్ ఎనీథింగ్. దే వాంట్ సంబడీ టు లిజన్ టు వాట్ హ్యాస్ హ్యాపెన్ టు దెమ్. అండ్ దట్ మా దగ్గర సైబర్ క్రైమ్స్లో కొద్దిగా మేము ఎక్కువ ఇంపార్టెన్స్ వాటికి ఇస్తాం. అండ్ మామూలు పోలీస్ స్టేషన్లకి వెళ్ళేటప్పటికి దే ఆర్ బిజీ విత్ టూ మెనీ థింగ్స్. మ్మ్. రకరకాల ఇష్యూస్ ఉంటాయి, వేరే వేరే బందోబస్తులను ఇవి ఉంటాయి. ఆ సైబర్ క్రైమ్స్లో మటుకు వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ద విక్టిమ్స్ టు టాక్ టు దెమ్, టు మేక్ దెమ్ అండర్స్టాండ్. సో వాళ్ళని కూర్చోబెడతాం. ఫస్ట్ ఒక విక్టిమ్ మా దగ్గరికి రాగానే ఫస్ట్ థింగ్ మేము ఏం అడుగుతామంటే మీరు 1930 కాల్ చేశారా లేదా. మ్మ్. సో మాకు 2 ప్రయారిటీస్ ఉంటాయి. ఒక విక్టిమ్ మా దగ్గరికి రాగానే ఫస్ట్ ప్రయారిటీ వుడ్ బి టు మేక్ ష్యూర్ దట్ దే హ్యావ్ కాల్డ్ ది 1930 హెల్ప్ లైన్, ఏదైతే మన హెల్ప్ లైన్ ఎన్సీఆర్పీది ఉందో. మ్మ్. సో ఈ హెల్ప్ లైన్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు అది కాల్ చేయంగానే ఆటోమేటిక్గా ఏ అకౌంట్స్కి అయితే వీళ్ళ ఫైనాన్షియల్ లాస్ ఉందో, ఏ అమౌంట్ అయితే వాళ్ళు వేరే ఇతర బ్యాంక్ అకౌంట్లకు పంపించారో, మ్మ్. ముద్దాయికి పంపించినవి ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట, ఆ బ్యాంక్ అకౌంట్స్. సో దానివల్ల ఏమవుతుంది, ఆ అకౌంట్లో ఏదైనా అమౌంట్ ఫ్రీజ్ అయితే మళ్ళీ మనం వీళ్ళకి కొద్దో గొప్ప వాళ్ళు Hmm. పోగొట్టుకున్న దాంట్లోంచి ఎంత అయితే ఆ అకౌంట్లో ఆగిందో దాని తాలూకు మనం తర్వాత కోర్టు నుంచి రీఫండ్ ఆర్డర్స్ తెచ్చి మళ్ళీ మనం విక్టిమ్స్కి కొద్దిగా ఆ అమౌంట్ వాళ్ళకి తిరిగి ఇప్పియగలుగుతాం అనమాట. ఈ 1930 వాళ్ళు కాల్ చేయలేదు అనుకోండి, వి జస్ట్ ఎన్ష్యూర్ మా దగ్గర రాగానే 1930 చేశారా లేదు అన్నారనుకోండి, ఇమీడియట్గా మీరు కాల్ చేయండి. మ్మ్. cybercrime.gov.in అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంది. ఒకవేళ మీరు 1930కి మీకు కాల్ వెళ్ళట్లేదు, ల్యాండ్ అవ్వట్లేదు అంటే పోర్టల్లో అన్నా కానీ మీరు ఫస్ట్ ఇమీడియట్గా ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్ తోటి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి. రెండు ఒక దగ్గరికి వెళ్తాయి మేడం, 1930 కానీ సేమ్ అండి, బోత్ ఆఫ్ దెమ్. 1930 కానీ cybercrime.gov.in కానీ దీస్ ఆర్ ఆల్ బేసికలీ MHA మన I4C ఏదైతే ఉందో వాటి యువర్ సైబర్ క్రైమ్, ఇట్స్ యువర్ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ రిపోర్టింగ్. సిమిలర్లీ యువర్ హెల్ప్ లైన్ అక్రాస్ ద కంట్రీ 1930 ఉంటుంది. అక్రాస్ ఇండియా దట్ ఈస్ ద హెల్ప్ లైన్ ఫర్ సైబర్ క్రైమ్. అవి మాకు వస్తాయి అన్నమాట.
సో అది అయిపోగానే ప్రాసెస్ ఏమవుతుంది, ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ త్రూ అప్ చేస్తుంది అది. మ్మ్. ఇలా మా దగ్గర డైరెక్ట్ పెటిషన్స్ కూడా వస్తారు. లైక్ ఇన్ మ్మ్. సెన్స్ డైరెక్ట్ మాకు ఎన్సీఆర్పీ నుంచి మాకు పెటిషన్స్ వస్తాయి. కొంతమంది 1930 కాల్ చేస్తే, సపోజ్ ఇవాళ ఒక విక్టిమ్ అయ్యారనుకోండి, ఆయన ఇంట్లో 1930 కాల్ చేశారనుకోండి, ఇవాళ ఆయనకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ పెటిషన్ మాకు ఆటోమేటిక్గా మాకు సిస్టమ్కి వచ్చేస్తుంది అనమాట. మీ jurisdiction కి ఫార్వర్డ్ అవుతుంది అంతే automatic. ఫార్వర్డ్ అయ్యేసి మాకు ల్యాండ్ అవుతుంది. దాని తర్వాత మరుసటి రోజు ఆర్ ఆన్ ద సేమ్ డే ఆయన ఆటోమేటిక్గా నేను చెప్పినట్టు ఏదైతే ఆ అకౌంట్స్ ఉన్నాయో అవి ఫ్రీజ్ అవుతాయి. అండ్ మరుసటి రోజు మా దగ్గరికి వచ్చేస్తే మేము ఆ ఎన్సీఆర్పీ పెటిషన్ బేస్ చేసేసి కేసు రిజిస్టర్ చేస్తాం. మ్మ్. లేదు మా దగ్గరికి డైరెక్ట్ వచ్చారనుకోండి, స్టిల్ వి మేక్ దెమ్ కాల్ 1930 సో దట్ ఆల్ దోస్ అకౌంట్స్ ఆర్ ఫ్రోజన్ అండ్ మళ్ళీ కేసెస్ రిజిస్టర్ చేస్తాం అన్నమాట. ఒక్కసారి కేసు రిజిస్టర్ అయ్యాక వాళ్ళది ఎంత అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ ఉంది ఏదైతే ఉందో ఎన్సీఆర్పీ త్రూ అప్ చేస్తుంది. మ్మ్. ఆ డీటెయిల్స్ అన్నీ చూస్తాం. సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. మీరు ఏదైతే పంపించారో, మీరు ఈ కాల్ చేసిన టైంకి ఈ అకౌంట్లలో ఇంత అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ ఉంది, ఇది మనం బ్యాంక్ ద్వారా రీఫండ్ తీసుకొచ్చి మీకు ఇవ్వగలుగుతాము. వేరేజ్ కొన్ని కేసెస్లో పుట్ ఆన్ హోల్డ్ ఏమీ ఉండదు. సో మనం వాళ్ళకి ఇమీడియట్గా చెప్తాం అంటే అన్నమాట, లేట్ అయిపోతే మీకు అక్కడ ఆ టార్గెట్ అకౌంట్లో ఏం కనపడదు. ఏమి ఉండదు. సో అది మనకి ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మనం వి కన్వే టు ద విక్టిమ్స్, వి ఎడ్యుకేట్ దెమ్ ఫస్ట్. Hmm. సో ఇది మీతో జరిగింది, ఇది ఇలా జరిగింది, ఈ అకౌంట్స్కి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, ఇంత అమౌంట్ పుట్ ఆన్ హోల్డ్ ఉంది, కోర్టుకి వెళ్తుంది, కోర్టు నుంచి మేము రీఫండ్ ఆర్డర్ తెస్తాము, తర్వాత వీ విల్ గెట్ దట్ అమౌంట్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ద బ్యాంక్, ఫ్రమ్ ద కన్సర్న్ బ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. కొంతమంది ఏంటంటే ఫర్ ఇన్స్టెన్స్ జీరో ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. మ్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. ఎన్సీఆర్పీలో యూ రిజిస్టర్ దోస్ కేసెస్ ఆల్సో. ఓ ఓకే. సో జీరో ఫైనాన్షియల్ లాస్ ఉన్నా కూడా, లైక్ మీతో అన్నాను చూడండి ఇందాక, సైబర్ స్టాకింగ్ అని చెప్పేసి అలాంటివి కొన్ని ఉంటాయి అనమాట. మేబీ డేటా థెఫ్ట్ ఉంది ఎక్కడో ఏదో కంపెనీది, ఇలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. సో వీ జస్ట్ రిజిస్టర్ దోస్ కేసెస్ ఇమ్మీడియట్లీ. కేసు రిజిస్టర్ అవ్వగానే ఈచ్ కేస్ ఈస్ ఇంట్రెస్టెడ్. సో ఫర్ ఆల్ దీస్ సైబర్ క్రైమ్స్ ఇట్ ఈస్ అన్ ఐటీ యాక్ట్ కేస్ కనుక ఒక ఇన్స్పెక్టర్ షుడ్ బి ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అనమాట. ఐటీ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉందండి ఏమంటే, ఐటీ యాక్ట్ కేసెస్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి డన్ బై ఇన్స్పెక్టర్. ఒక ఐఓకి ట్యాగ్ చేసి ఉండాలి అవును. ప్రతి కేసు. ప్రతి కేసుని కూడా ఒక ఇన్వెస్టర్కి మనం ఎండార్స్ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ దట్ ఇన్వెస్టిగేషన్ విల్ బి టేకెన్ అప్ బై దట్ పర్టికులర్ ఇన్స్పెక్టర్. దాని తాలూకు మీకు చెప్పాను చూడండి. ఫర్ ఇన్స్టెన్స్ నేను చెప్తాను, ఒక చిన్న కేసులో మామూలుగా మ్మ్. ఒక అకౌంట్ ఫ్రీజ్ అయింది అనుకుందాం. అంటే ఒక విక్టిమ్ తాలూకా ఒక కేసులో ఆ విక్టిమ్ 4-5 బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు పంపిస్తారు. మ్మ్. సో మనము కంప్లైంట్ తీసుకునేటప్పుడు విక్టిమ్కి చెప్తాం అనమాట, మీరు ఈ డీటెయిల్స్ అన్ని, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. మ్మ్. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మనం చూసినప్పుడు 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అనుకుందాం. ఈ 5 బ్యాంక్ అకౌంట్లు, ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఒకటి రాజస్థాన్ ఉంటుంది, ఇంకోటి కేరళ ఉంటుంది, ఇంకోటి ఎక్కడో గోవా ఉంటుంది. సో ఒక్క కేసులో ఫస్ట్ లేయర్ ఇన్వెస్టిగేషన్కే 5 స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తాయి టీమ్స్. మ్మ్. సో మేము కంటిన్యూస్గా అట్లా మా టీమ్స్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తూ ఉంటాయి. సో మా ఇన్స్పెక్టర్స్ ఆ కేసెస్ తీసుకుని ఆయన దగ్గర ఉన్న కేసెస్లో, సపోజ్ మహారాష్ట్రలో 5 కేసెస్ ఉన్నాయి అనుకుందాం బ్యాంక్ అకౌంట్స్, అక్కడికి వెళ్ళేసి దాని తాలూకు ఇన్వెస్టిగేషన్లు చేస్తారనమాట. మనకి ఏదైనా మ్యూల్ అకౌంట్స్, సాధారణంగా వీళ్ళ ఇదేంటంటే ఇది యూస్ మ్యూల్ అకౌంట్స్. Hmm. ఎవరైతే ఈ మ్యూల్ అకౌంట్స్ ఉన్నారో వాళ్ళు కమిషన్ కోసము వాళ్ళ అకౌంట్లని అమ్ముకుంటూ ఉంటారు. మ్మ్. ఈ అకౌంట్ల వరకు మనం వెళ్ళాకే వీ విల్ బి ఏబుల్ టు గో ఫర్దర్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్. అట్లా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళి వచ్చాక సైమల్టేనియస్గా ఇక్కడ ఇన్స్పెక్టర్ తాలూకా టీము ఈ అమౌంట్ ఏదైతే ఫ్రీజ్ అయిందో కోర్ట్ నుంచి రీఫండ్ ఆర్డర్ తీసుకురావడం, మళ్ళీ ఆ రీఫండ్ ఆర్డర్ వచ్చాక అది బ్యాంక్కి పంపించి ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ రీఫండ్ మీరు ఈ విక్టిమ్కి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి హోల్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అనమాట. మ్మ్. సో దిస్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ కేస్. ఇన్ సమ్ కేసెస్ దెల్ బి కొన్నిట్లలో 5 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, కొన్నిట్లలో 50 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి. ఊరి. సో కొన్నిట్లలో 200 రూపాయలు వెళ్తాయి, కొన్నిట్లలో లక్షల్లో వెళ్తాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అనమాట. మ్మ్. మన విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1930 మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, కంపల్సరీ కాల్ చేయండి. తర్వాత సైబర్ పోలీస్ స్టేషన్ వెళ్ళటానికి భయపడద్దు మీరు. అక్కడ ఉండే వాతావరణం కానీ, అక్కడ ఉండే పోలీస్ కానీ, ఇన్వెస్టిగేటర్స్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది మామూలు పోలీస్ స్టేషన్ కాదు. విధి విధానాలు కూడా అన్నీ వేరే ఉంటాయి అక్కడ. భయపడకుండా వెళ్ళండి. ఇంకా మీకేమన్నా భయం ఉంటే ఈ కింద లింక్స్ క్లిక్ చేసి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం అడగచ్చు. మేము ఇందాక మనం 2 రకాలు గురించి మాట్లాడుకున్నాం. మూడోది చాలా పాపులర్, స్పెషల్గా హైలీ ఎడ్యుకేటెడ్ ఐటీ ఫోక్స్లో, ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్.
దాని గురించి కొద్దిగా చెప్పండి మేడం, ఎట్లా జరుగుతుంది? సో బేసికలీ మేము లైక్ ఐ టోల్డ్ యూ క్రైమ్ ఓఎస్ టూల్లో మేము అనాలిసిస్ చేస్తాము, విక్టిమ్ ప్రొఫైలింగ్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లైక్ ఐ టోల్డ్ యూ ఇదంతా కూడా ఐటీ ఎంప్లాయీసే. మనకి వి నో ఐటీ ఎంప్లాయీస్ దే హ్యావ్ గుడ్ ఇన్కమ్ అండ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ దిస్ మనీ అండ్ మేక్ మనీ, మోర్ మనీ ఫ్రమ్ దాట్ మనీ. అంటే వాళ్ళు దురాశ పడుతున్నారు. ఓకే, నా ఇంటర్ప్రిటేషన్ అనుకోండి. అదే హ్యూమన్ నేచర్. ఇప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి అంటే Hmm. నేను దానిని ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకునేది ఒక టెండెన్సీ ఉంటుంది. Hmm. అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు నంబర్స్ అండ్ మనీ. మన ఐటీ వాళ్ళకి ఎట్లా అన్నా కూడా దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్. లైక్ చాలా మంది స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయరు. మనకి తెలియదు ఇది వస్తాయి పోతాయి డబ్బులు ఎందుకని చెప్పి చాలా కేర్ఫుల్గా కాషియస్గా చేస్తారు. చేసినప్పుడు తక్కువ అమౌంట్స్ చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఎంత క్యాల్కులేటెడ్ రిస్క్ కదా. సో ఐటీ పీపుల్ దే హ్యావ్ దిస్ కేపబిలిటీ అండ్ యాటిట్యూడ్ టు టేక్ హయ్యర్ రిస్క్. సో ఇప్పుడు మీకు వాళ్ళ దగ్గర దే స్టార్ట్ వెరీ యంగ్. The difference between IT and other employees is that these people start young. And by the time they are in their 30s, they have a good amount of savings. And they continuously put a little bit of their savings into investments. And they always మనకి ఏదో ఒకటి రిటర్న్స్ వస్తూనే ఉంటాయి కనుక ఇంకా మోటివేట్ అయ్యి నాకు బాగా తెలుసు ఇన్వెస్ట్మెంట్ గురించి, నాకు మంచి నాలెడ్జ్ ఉంది, నేను ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి నాకు ఇన్ని డబ్బులు వచ్చాయి, నేను ఇంకా ఇన్వెస్ట్ చేయగలను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు నాలెడ్జ్ ఉందని చెప్పి ఇంకా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతారు. సో కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కింద మారుతుంది. సమ్ టైమ్స్ ఎస్. అది కేవలం లాభార్జనే కాకుండా అది మనకి నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నేను అంత ముందు 3 సార్లు ఇన్వెస్ట్ చేసిన దాని వల్ల డబ్బులు వచ్చినాయి. ఆ కాంప్లసెన్సీ అంటాం చూడండి. మోర్ దెన్ కాన్ఫిడెన్స్ ఐ వుడ్ సే కాంప్లసెన్సీ. నాకు ఆల్రెడీ వచ్చాయి, నాకు తెలుసు, సో ఐఎమ్ గుడ్ విత్ దిస్ అని చెప్పేసి నేను ఇంకా కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటాను, నేను ఇంకా దానిని ఎక్కువ చేసుకుంటాను, నాకు తొందరగా డబ్బులు వస్తాయి, క్విక్ మనీ అండ్ ఇట్స్ ఈజీ ఆల్సో. ఐ డోంట్ హ్యావ్ టు రియలీ వర్క్. నేను నా డబ్బులంతా నేను ఇన్వెస్ట్ చేసి దాన్ని డబుల్ చేసుకుంటాను, ట్రిపుల్ చేసుకుంటాను అని చెప్పి ఫస్ట్ కొంచెం పెట్టుకున్నాను, నాకు లాభాలు వచ్చాయి, ఇంకా ఎక్కువ పెడతాను, ఇంకా ఎక్కువ పెట్టుకుంటాను. సో అట్లా నేను పెట్టుకుంటూ పోతాను. అయితే ఇది రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఓకే, ఏదైతే మనము స్టాక్ ట్రేడింగ్ ఉందో దానికి ఓకే దిస్ యాటిట్యూడ్. బట్ నా కాంప్లసెన్సీ అని నేను ఎప్పుడన్నానంటే నేను ఒక ఫేక్ దానిని ఒక ఒరిజినల్ దానిని సెపరేట్ చేయలేకపోతున్నాను చూడండి. నాకు అంతా తెలుసు అన్న దానివల్ల బికాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్. ఈ ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ స్కామ్స్ అంతా కూడా వచ్చేసి ఫేక్. ఫేక్ అన్నదాన్ని డబుల్ క్లిక్ చేయండి మేడం. వాళ్ళు ఎట్లా కొద్ది గొప్ప తెలుసు, మన విద్యార్థులు ఐటీ వాళ్ళు కొద్దిగా చదువుకున్నారు, లాభం అవుతాడు, వాడికి అర్థం అవుద్ది ఇండెక్స్ ఏంటి, ఈ స్టాక్ ఏంటి, రేపు ఐపీఓకి వస్తుందా లేదా అని. అట్లాంటప్పుడు ఆ ఫ్రాడ్స్టరు వీళ్ళని ఎట్లా మోసం చేస్తున్నాడు? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దిస్ అండి. దే జస్ట్ క్రియేట్ ద సేమ్ థింగ్. వీళ్ళ యాక్చువల్లీ ఆ ఫ్రాడ్స్టర్కి కూడా వీళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు విజిట్ చేసే ఆన్లైన్ సైట్స్ ఉంటాయి కదండి, ట్రేడింగ్ సైట్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఎక్కడి నుంచో లీకేజ్ ఉంటుంది కనుక దీస్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆన్లైన్ ట్రేడింగ్ అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఉంది. దే ఆల్రెడీ నో దే టార్గెటెడ్ విక్టిమ్స్. ఆ ప్రొఫైల్ తెలుసు వీళ్ళకి. దే ఆల్రెడీ నో దట్ ప్రొఫైల్ బికాస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ద సైట్స్ దట్ యూర్ విజిటింగ్. దాని ప్రకారం వాళ్ళకి తెలుస్తుంది కనుక వీళ్ళని టార్గెట్ పెట్టుకుంటారు. వీళ్ళని టార్గెట్ పెట్టుకొని వీళ్ళకి ఇట్లాగా మీరు వీటిలలో ఇన్వెస్ట్ చేస్తే వి విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్, వీళ్ళ సో అండ్ సో అని చెప్పేసి వాళ్ళని టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా, ఇవి అండర్స్టాండ్ దట్ కదా, టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. వీటిలలో మీరు ఇన్వెస్ట్ చేయండి, వి విల్ గైడ్ యూ అని చెప్పేసి వీళ్ళు ఆటోమేటిక్గా కొంతమంది ఆ గ్రూప్స్లోకి జాయిన్ అయ్యేసి కొంచెం అగైన్ మళ్ళీ సేమ్ పద్ధతి, చిన్న చేప పెద్ద చేప అన్న టైప్లో వీళ్ళకి కొంచెం కొంచెం రిటర్న్స్ ఇచ్చేసి, ఒక ఎరలాగా కొన్ని రిటర్న్స్ ఇచ్చేసి మళ్ళా దాని తర్వాత వాళ్ళని ఇంకా మిదిగో మీకు ఇంత వచ్చేసింది అని వర్చువల్ ప్రాఫిట్ చూపిస్తారు. ఓకే, అంటే వాళ్ళ అకౌంట్ లో ఉన్నట్టు చూపిస్తారు అంటారు మీరు. అది పైసా కూడా ఇవ్వరు మీకు. ఆహా, నేను చాలా సంపాదించుకుంటున్నాను, నా డబ్బులు ఇంత అయిపోయాయి అని చెప్పేసి నేను చాలా ఆనందపడతాను. నేను ఇన్వెస్ట్ చేశాను, నా ఇన్వెస్ట్మెంట్ నేను చాలా బాగా చేశాను, నా ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ టైంలో చేశాను. అండ్ వాళ్ళు వెరిఫై కూడా చూసుకోరు. ఫర్ ఇన్స్టెన్స్ జెన్యున్గా నా స్టాక్స్ ఈరోజు మార్కెట్లో రేట్ ఏంటి, వీడు చూపించిన రేట్ ఏంటి అని చెప్పి ఆ క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకొని కొన్ని కేసెస్ ఉన్నాయి. అంటే వీడు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటే నీ అకౌంట్లో ఇన్నోనైనా ఒక నెంబర్ చూపిస్తుంది అంతే, అది నమ్మేస్తారు అంతే తప్ప దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవడము అట్లాంటివి ఏమి చేయకపోవడం వల్ల కొన్నిసార్లు మనకి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా కూడా వాళ్ళు దానిని పట్టించుకోరు అనమాట. దే సో కాన్ఫిడెంట్, లైక్ ఒక కాంప్లసెన్సీ వల్ల ఆ రెడ్ ఫ్లాగ్స్ని మనం నోటీస్ చేయము, ఆ టైప్లోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత సేమ్ థింగ్ అగైన్ ఆ వర్చువల్ ప్రాఫిట్స్ని చూపించారు కదా, విత్డ్రా చేసుకుందాము అని చెప్పేసి దే కెనాట్ విత్డ్రా.
దానికి మళ్ళీ ట్యాక్స్ అంటాడు, ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాలంటారు, నువ్వు ప్రొసీజర్ తప్పు చేశాడంటే, అంటే మళ్ళీ సేమ్ థింగ్ ఒక గ్రూప్లోకి యాడ్ చేసుకుంటూ పోతారు వీళ్ళని. అవును. గ్రూపుల్లో యాడ్ చేసుకున్నాక పక్కోడు ఇదిగో నాకు ఇవాళ ఇంత వచ్చాయి, నేను ఇదిగో ఈ కొత్త కారు కొనుక్కున్నాను అని వాడు కొత్త కారుతో ఫోటో పెడతాడు. డమ్మీ పోస్టులు ఇవన్నీ, అన్ని దొంగ పోస్టులు. ఆ గ్రూప్లో ఉన్నదంతా వాళ్ళే. ఓ సో మన మనస్తత్వం ఎలా ఉంటుందండి? నేను పక్కన వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయంటే రేపు నా ఛాన్స్ వస్తుంది, రేపు నేను కూడా కార్తో ఫోటో వస్తుంది, నేను కూడా ఇన్వెస్ట్ చేశాను, నాకు కూడా డబ్బులు వస్తాయి, ఒక నమ్మకం కుదురుతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ది ప్లే ఆన్ ద మైండ్ అన్నమాట. నమ్మకం కుదుర్చడం, మోసం చేయడం. ఇప్పుడు మోసం చేయాలంటే మనం నమ్మాలి కదా. నమ్మలేని వాడు మోసం చేయడు. ఎగ్జాక్ట్లీ. వితౌట్ ట్రస్ట్ దెర్ ఇస్ నో బిట్రేయల్. సో మీరు ఇన్వెస్ట్ చేశారు, 2-3 రోజులు వారాలు మీకు మీ స్టాక్ ఇంక్రీజ్ ఉందని చెప్తాడు, ఇన్వెస్ట్ చేపిస్తా పోతాడు మీతో, చివరికి మీకు అకౌంట్లో 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు చూపిస్తాడు. మీరు ఎప్పుడైతే కొద్దిగా విత్డ్రావల్ చేసి అరే దీని మీద మీరు ట్యాక్స్ కట్టాలి, కట్టండి అది మీరు కడతారు. కట్టిన తర్వాత విత్డ్రా అంటే నేను ఆ కట్టిన దానికి మీకు ఇంతగా ఇవ్వగలుగుతాం, మొత్తం కావాలంటే ఇంకా కొద్దిగా వేరే ట్యాక్స్ కట్టాలి. అసలు ఎప్పుడన్నా ఇస్తారా అండి వాళ్ళు? లేదండి. లేదా? ఇది అంతా మీ దగ్గర నుంచి కార్పొరేట్ మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కాకుండా ఇంకా అదనపు డబ్బులు తీసుకోవడానికి ఇదంతా కూడా ఒక డ్రామా అంతే. అక్కడ ఏమీ ఇచ్చేది లేదు. మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడానికి మొదట్లో కొంచెం ఇస్తారు, కొంచెం జస్ట్ ఫ్యూ లాక్స్ ఇస్తారు, లైక్ ఫ్యూ థౌజండ్స్ ఇస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోతారు, నాకు డబ్బులు వచ్చాయి కదా ఇంకా వస్తాయి అని చెప్పేసి. ఇంకా వస్తున్న తర్వాత మీకు కార్పొరేట్ ట్యాక్స్ అంటాడు, గవర్నమెంట్ ట్యాక్స్ అంటాడు, మీరు పద్ధతిలో చేయలేదు కనుక మీ దగ్గర ఇంత డిడక్ట్ అవుతుంది, ఇది డిడక్ట్ అవ్వకూడదంటే మీరు ఇంత కొంచెం ఫైన్ కట్టాలంటాడు. ఏదైతే అన్ని మీ దగ్గర నుంచి ఇంకా లిటరలీ ఏమంటారంటే ఇంకా ఆఖరి ఎంత లాగగలలో అంత లాగడానికి ఇవన్నీ కూడా కథలన్నమాట. ఇట్లా నమ్మించి వాడు మ్యాక్సిమం మీతోటి తీసుకుంటాడు విక్టిమ్ దగ్గర నుంచి. ఈ కేసుల్లో మీరు ఏమన్నా రికవరీ చేసిన ఈ మధ్య ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్పండి. అది ఎందుకు రికవరీ చేయగలిగారు మీరు? మా దగ్గర రీసెంట్గా నేను ఒక 1 crore ప్లస్ కేసులో 1 crore ప్లస్ కేసు లాస్ ఉండింది. ఆయన ఇమీడియట్గా రిపోర్ట్ చేశారు, రియలైజ్ చేశారు. రిపోర్ట్ చేయంగానే ఒక 97 lakhs వరకు ఫ్రీజ్ అయ్యాయి. దట్ వీ కుడ్ రీఫండ్ టు ది విక్టిమ్ అనమాట. ఇమీడియట్లీ మనం కోర్ట్ ప్రాసెస్ ద్వారా వీ కుడ్ రిటర్న్ దట్ అమౌంట్ టు ది విక్టిమ్. సో ద ఓన్లీ థింగ్ దట్ హ్యాపెండ్ వాస్ ఆయన తొందరగా రియలైజ్ చేశాడు. ఇమీడియట్గా 1930 కాల్ చేసేస్తే మా దగ్గరకు వచ్చినప్పటికి మేము వీ టుక్ అప్ ద ప్రాసెస్ అనమాట. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు వీటిలలో కూడా రీఫండ్లో కూడా ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో అదే అకౌంట్లోకి వేరే విక్టిమ్స్ డబ్బులు కూడా రావచ్చు. ఓకే ఓకే. సో డిపెండింగ్ ఆన్ ద కోర్ట్, ఏ కోర్ట్ ఆర్డర్ ముందు వస్తుందో దాని ప్రకారం రీఫండ్ వెళ్తుంది అనమాట. సో మనము మా దగ్గర సైబరాబాద్లో మేము ఎక్స్పెడైట్ చేస్తాము. ఇమీడియట్గా రాగానే కేసు ఇంత పుట్ ఆన్ హోల్డ్ ఉంది కనుక ఈ అమౌంట్ రీఫండ్ అవ్వాలని చెప్పి మాకు సిపిసర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. మేక్ ష్యూర్ దట్ ఏదైతే రీఫండ్స్ ఉన్నాయో అందరికీ వెళ్ళిపోవాలి అని చెప్పేసి. సో మేము కోర్టుకు వెళ్ళి దాన్ని ఫాలో అప్ చేసి పర్స్యూ చేసి రీఫండ్ ఆర్డర్స్ తొందరగా వచ్చాక మళ్ళీ వాటిని బ్యాంక్స్కి పంపించి అక్కడి నుంచి విక్టిమ్స్కి రిలీజ్ అయ్యేటట్టు చూస్తాం. సో వీ బిలీవ్ ఇన్ ఇమీడియట్లీ గెటింగ్ బ్యాక్ సమ్ ఫైనాన్షియల్ లాస్ ఏదైతే పోయిందో దానిని కొద్దిగా కంపెన్సేట్ చేయడానికి చూస్తాం వీలైనంత వరకు. మీరు ఇందాక నాకు స్టాట్స్ చెప్పినప్పుడు 9,000 చిలుకు పై చిలుకు కేసులు నేను చెప్పారు. మన దేశంలోనే బహుశా ప్రథమ స్థానం ద్వితీయ స్థానంలో ఉండుండొచ్చు మనం. ఎందుకు అలాగే మన దగ్గర ఎక్కువ ఉన్నాయండి కేసులు? సైబరాబాద్లో ఈరోజు నేను 9,000 అనేది నా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో మెయిన్ చెప్పాను, అది కాకుండా ఇంకా 3 ఆల్మోస్ట్ 12,000 కేసెస్ యాజ్ ఆన్ నవంబర్. దేశంలో ఫర్ ద సింపుల్ రీజన్ దట్ వీఆర్ రిజిస్టరింగ్ కేసెస్. మన దగ్గరికి ఏ కేసు వచ్చినా కూడా మా దగ్గర సైబర్ క్రైమ్స్లో అసలు బర్కింగ్ అన్నది ఉండదు. ఎవ్రీబడి హూ వాక్స్ ఇన్ టు అవర్ పోలీస్ స్టేషన్ విత్ అ కేస్ విత్ కాగ్నిజబుల్ కంటెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తాము, పుట్ ఆన్ హోల్డ్లో ఉన్న వాటిలో రీఫండ్ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తాము. ఎక్కడెక్కడైతే మనకి ఎవిడెన్స్ ఉందో దాని ప్రకారం టీమ్స్ అవుట్ ఆఫ్ స్టేట్, మాకు ఒక నెలలో టీమ్స్ కంటిన్యూస్గా అవుట్ ఆఫ్ స్టేట్ ఉంటూనే ఉంటాయి అక్రాస్ ద కంట్రీ. ఎందుకంటే నేను మీకు చెప్పాను చూడండి, ఒక్క కేసులోనే ఒక 5 నుంచి 50 అకౌంట్లు ఉండొచ్చు డిపెండింగ్ ఆన్. కొన్ని చోట్ల వాడు 50 రూపాయలు కూడా పంపించినవి కూడా ఉంటాయి. సో వీటన్నిటికి మళ్ళీ టీమ్స్ని బయటికి పంపించేసి మళ్ళీ మనకి టెక్నికల్ డేటా తోటి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి, సో కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. దిస్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. అండ్ Cyberabad, somehow we have been pretty much committed to doing a lot in terms of cyber crimes. Not only are we investigating, detecting cases, but prevention aspect also బాగా లీడ్ తీసుకుంటున్నాము. మేము ఎప్పుడు నేను ఆన్లైన్ గోల్డెన్ అవర్ అని మామూలు యాక్సిడెంట్ కేసులో కాకుండా మన
ఇన్సిడెంట్ కేసుల్లో సైబర్ క్రైమ్ గురైన తర్వాత గోల్డెన్ అవర్ అని చెప్తా ఉంటారు. దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునండి. హార్ట్ అటాక్ వస్తేనేమో గోల్డెన్ అవర్ అంటారు. ఆ. సో, ఈ సైబర్ అటాక్‌కి కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంటుంది. సైబర్ అటాక్ నేను మీకు చెప్పినట్టుగా ఏదన్నా ఎవరన్నా విక్టిమ్ అవ్వకూడదు అని మనం అనుకుంటాం. Hmm. బట్ ఎవరన్నా బై ఛాన్స్ హ్యాస్ బికమ్ అ విక్టిమ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్. మీరు వితిన్ 1 అవర్ కాల్ చేశారనుకోండి 1930 ఇమ్మీడియేట్‌గా మీరు హెల్ప్ లైన్‌కి కాల్ చేస్తే ఆ అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యి మీకు ఇమ్మీడియేట్‌గా ఆ అమౌంట్ ఏదైతే ఉందో రీఫండ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎంత డిలే చేస్తే ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బ్యాక్ ది అమౌంట్ దట్ యూ హ్యావ్ లాస్ట్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మీరు 1 అవర్‌లో కాల్ చేయండి 1930. లేదు 1930 మీకు వెళ్ళలేదు అంటే cybercrime.gov.in పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మీరు కంప్లెయింట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. మన సైబరాబాద్ పోలీసులు మన కోసం 24 గంటలు కష్టపడుతున్నారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడు అన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఆన్లైన్లో భద్రంగా ఉండటం, నేర్చుకోవటం, ఏమన్నా జరిగితే 1930కి ఇమ్మీడియట్గా కాల్ చేయటం, ఇది మీ తరపు బాధ్యత. ఇది మీరు నిర్వర్తించాలి. మన ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ వేరే దగ్గర కానీ ఎకోసిస్టంలో చాలామంది ఐటీ ఔత్సాహికులు వీళ్ళందరూ కూడా హెల్ప్ చేయాలని అనుకుంటారు మేడం. ఏమన్నా ఆపర్చునిటీస్ ఉంటాయా మీతో కొలాబరేట్ చేయడానికి సైబర్ క్రైమ్ స్టేషన్లో కానీ లేకపోతే ఎస్సీఎస్సీలో కానీ ఉంటే ఏంటి అవి అని మాకు చెప్పండి. సైబరాబాద్ పోలీస్‌లో ఉన్న బ్యూటీ ఏంటంటేనండి వీఆర్ లొకేటెడ్ ఇన్ అ ప్లేస్ ఫుల్ ఆఫ్ ఐటీ కంపెనీస్. సో, మా దగ్గర ఏదైతే ఈ ఎస్సీ అని చెప్పేసి ఉందో దిస్ సొసైటీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ది అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్. And from all these corporates and IT companies, we have many volunteers. మాకొకటి సైబర్ సెక్యూరిటీ ఫోరం అని ఉంటుంది ఎస్సీఎస్సీలో. And they join us for all these awareness programs. And I can tell you this much that they are a beautiful crowd with lots of passion. They have initiative, creative ideas, and it is really nice to work with them. So please join us in this crusade against cybercrime. ఫెంటాస్టిక్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ టేకింగ్ టైం. మీరు ఈరోజు మాతో వచ్చి మీ సమయాన్ని వెచ్చించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. And thanks for inviting me. And I appreciate that being influencers. నేను మిమ్మల్ని ఎప్పుడైతే అప్రోచ్ అయ్యామో ఈ ప్రోగ్రామ్‌కి, you helped us with this awareness program, and I appreciate that. Thank you so much, Murli garu.